పెదవి మాటున నీ పిలుపే పలుకుతున్నదే నా పెదవే కనుల చాటున మన కలలే చూపుతున్నవే నా కనులే గడియ గడియకు పెరిగెను ఎదలయ ఇంత అలచడి తమరిదయా కలిసి ఏడడుగుల కథ ఇది కదా చివరి దాకా కలిసి పదా త్వరగా పదండి, హీరో ఇంట్రో మిస్ అయిపోతాం. ఏం పర్లేదు, చూసిన ఎవరో ఒకరు స్టేటస్ లో పెట్టేస్తారులే. ఏయ్, ఏయ్. అయినా నేను గుద్దింది ఆగున్న వెహికల్నే కదా. నువ్వు గుద్దింది పోలీస్ వెహికల్ అమ్మా. నేను ఫస్ట్ టైం చేసిన ఫుడ్, దానికి ఆయనకైనా హాస్పిటల్ బిల్లు. 4 రూపాయలు ఖర్చైనా సరే వంట మనిషిని పెట్టుకుందాం కానీ నువ్వు మాత్రం వంట చేయకే. హా చెప్పే. ఇప్పుడే చెప్పకు, కొంచెం సేపు ఆగు. ఓకే ఓకే, ఫస్ట్ బావే చెప్పాలా? సరే సరే, నేను మీ ఎక్సైట్మెంట్ లో జాయిన్ అవనా? ఇప్పుడే కాదు, కాసేపు ఆగిరా. సరే సరే, ఏదున్నా ఇప్పుడే చూసుకో. నేనైతే మధ్యాహ్నం నుంచి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా. సర్లే, తొందరగా వచ్చేసాయి, ఓకేనా? బాయ్. ఊసుపోదు అది ఊరుకోదు మది వింత గోలీలా మనసులోన మరి ఉన్న కబురు విని చేరిపోవాయిలా తెలిసి తెలియని వైనమిదో తనివి తీరని పయనమిదో మొదటి ప్రేమకి అర్థమిదో ముడిపడిన మన గమనమిదో. అరు లేచావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టవల్ ఇవ్వా, స్నానంకి వెళ్ళొస్తాను. టవల్ కూడా నేనే ఇవ్వాలి. ఇక్కడే ఉంది, తీసుకోవచ్చు కదా. బట్టలు రెడీ చేస్తావా? ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీసా? ఏ నువ్వు వస్తావా? అయినా నువ్వేంట్రా పొద్దున అమ్మూర్లా తయారావు? బేబీ, హాల్లో పార్సల్ ఉంది చూసావా? ఏదో ప్లాన్ చేసే ఉంటాడు, నేనే మర్చిపోయా. చూస్తున్నా. హే, ఇది లైక్ ఇట్? ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా, అస్సలు టైం దొరకట్లేదు. అందుకే ఆర్డర్ చేశా. జాస్మిన్ ఫ్లేవర్ నీ ఫేవరెట్ బై ద వే, బెస్ట్ ఇన్ ద మార్కెట్. నచ్చిందా? ఓ, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందా? త్వరగా పెట్టేవా, లేట్ అవుతుంది. మర్చిపోయాడా? యాక్ట్ చేస్తున్నాడా? సర్లే.
అరు థ్యాంక్ యూ. అరవింద్ కాఫీ. ఓకే. హలో. హే, 2 minutes I'm coming there. Yeah. Sorry man, got late last night. ఏం చెప్పను? Just coming here. 2 minutes. Yeah. Oh, God, to leave. Bye, Nana. Take care. నిర్మా, ఫ్రెండ్స్ ఫినిష్ చేసావా? ఓకే, నాకు ఇవాళ ఆఫీస్లో కొంచెం లేట్ అవ్వచ్చు, సో నువ్వు మైట్ as well ఫినిష్ చేసాయి, సరేనా? బాయ్. అరవింద్ నీకు గుర్తులేదో కావాలని చేస్తున్నావో నాకు నిజంగా తెలియట్లేదు. మార్నింగ్ నుండి కనీసం ఒక్కసారైనా విష్ చేస్తామని వెయిట్ చేస్తున్నాను. సరే, ఇంకా నేనే చెప్పేస్తాను. ఈరోజు మన ఫస్ట్ వెడ్డింగ్. రే, నువ్వు ఎక్కడ ఉండి వచ్చేస్తా. ఏవే, నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 70 మిస్ కాల్స్ నీయే. పనిలో ఉన్నా, మళ్ళీ ఫోన్ చేసి వస్తా. పెట్టు. ఏం చేస్తున్నారు వీళ్ళు? మాస్టరు ఇక్కడ లారీ గుర్రాలు ఎవరు? ఆయన అదేంటి వైట్ డ్రెస్ వేస్తున్నాడు, బ్లాక్ డ్రెస్ కూడా వేసుకోవాలి. ఒకప్పుడు పెద్ద లాయర్, అక్కడ ఎన్నో కేసులు చూసి ఇష్యూస్ అన్ని అక్కడ కంటే ఇక్కడే సెటిల్ చేయాలని ఫిక్స్ అయ్యి మా అందరికీ గురువుగా మారాడు. సార్, నాకు అపాయింట్మెంట్ ఇచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేస్తారండి సార్. చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు. పెళ్ళెప్పుడైంది ఆయన? 3 years సార్. డోంట్ వరీ, రా మీరు కానివ్వండి. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, జీవితంలో ఏ పనైనా మనం నేర్చుకున్నాక చేస్తాం, కానీ పెళ్ళొకటే చేసుకున్నాక నేర్చుకుంటాం. ఆడవాళ్ళు కరెంట్ లాంటి వాళ్ళు. మనం సరిగ్గా వాడుకుంటే లైఫ్ రేంజ్లో వెలిగిపోతుంది, లేదా షాక్ కొట్టి చేస్తాం. అర్థం కాలేదు సార్. నీ పెళ్లి డేట్ ఎప్పుడయ్యా? ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం అయింది సార్. అయినా ఇప్పుడు అడిగితే ఎలా సార్ చెప్పేది? భర్త అన్నవాడికి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటంటే, జీవితంలో ఉన్న ముఖ్యమైన డేట్లని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నువ్వు ఏం చేసావన్నది కాదు ముఖ్యం, ఆ డేట్ ని గుర్తుంది అంటే చాలు, అర్ధాంగులు పొంగిపోతారు. బొక్కలో డేట్లు ఏముంది సార్? ఇంకా లాభం లేదయ్యా. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన తెలిస్తే తప్ప నీకు జ్ఞానోదయం అయ్యేలా లేదు. సార్, అమ్మాయి బాగుంది కదా?
నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అమ్మాయి మీద కాదు, కథ మీద. మార్నింగ్ నుండి కనీసం ఒక్కసారన్నా విష్ చేస్తామని వెయిట్ చేస్తున్నాను. సరే, ఇంకా నేనే చెప్పేస్తాను. ఈరోజు మన ఫస్ట్ వెడ్. గుర్తొచ్చినట్టుంది. కేక్ మ్యామ్, మీ హస్బెండ్ ఆర్డర్ చేశారు. 41st ఇదిగో అమ్మాయి, ఆ కేకు మీకు కాదు మాకు. 41st వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఇంకా చేసుకుంటున్నారా? నాకెక్కడ గుర్తుంటుందమ్మా, మీ అంకులే గుర్తు పెట్టుకుని ఆర్డర్ చేశారు. నాకు ఉన్నాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. Kick back when you fake like that. Head out of the game, I don't play that fact. Would you let me go? No, you never come back. I'ma be the best that you never had. సార్, కత్తిలో ఉంది. ఎవరు సార్ ఆవిడ? ఆమె భయంకరం. మగాడు చేసే ఏ పనైనా ఎదవ పనే అని ప్రూవ్ చేయగలిగే టాలెంట్ ఉన్న వైలెంట్ మహిళ. ఏంటి సడన్ ఎంట్రీ? సర్ప్రైజ్ అయ్యావా, తిట్టుకుంటున్నావా? ఎక్స్పెక్ట్ చేయలేదే. చెప్పు కాంతు. బ్యాంక్ లంచ్ టైం అంట మేడం, ఏం చేయమంటారు? 11కి లంచ్ టైం ఏంటి కాంతు? ఈ బ్యాంక్లో ఇంతే అంట మేడం. హెల్త్ ఈజ్ వెల్త్, ఫుడ్ ఈజ్ హెల్త్ అని మాట్లాడుతున్నారు. లంచ్ అయిపోయి టీ బ్రేక్కి వెళ్ళి 5 minutes గ్యాప్లో మన పని చూడమను. వేరే పని మీద వచ్చి నా కోసమే వచ్చినట్టు పెద్ద బిల్డప్ ఒకటి. వన్స్ అ వైజ్ ఉమెన్ సెడ్, కలవకపోవడానికి కారణాలు చెప్పేవాళ్ల కన్నా ఏదో ఒక కారణంతో కలిసేవాళ్ళు బెటర్ కదా. హే, ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు చెప్పొచ్చు కదా. ఏ, నువ్వు పర్మిషన్ ఇస్తే గానీ పవర్ రాదా? అది పాడైంది. ఆరుకి చెప్పి ఎలక్ట్రీషియన్ని పిలిపించాలి. ముందే చెప్పొచ్చు కదా. అమ్మ వైజ్ ఉమెన్, ఛార్జర్ అక్కడుంది, పెట్టుకో. ఎంతమందికి చెప్పాలి నేను వాడితో ఉండట్లేదు అని? వాడు ఫోన్ పిక్ చేయకపోతే వాడికి మెసేజ్ ఇవ్వు. మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వకపోతే వాడు మిస్సింగ్ అని పోలీస్కి కంప్లైంట్ ఇవ్వు. బట్ ఫస్ట్ నువ్వు నా నెంబర్ డిలీట్ చేయి. సారీ వే, డివోర్స్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయ్యాయంట కదా, బాధపడకు. ఎందుకు బాధపడినే? ప్రాసెస్ ఎంత లేట్ చేశారో తెలుసా? 1 weekలో అయిపోవాల్సింది 3 months పట్టింది. అదేంటి, డివోర్స్ అయినందుకు నీకు బాధగా లేదా? కావాల్సింది జరిగినప్పుడు ఎంజాయ్ చేస్తాం కానీ ఏడుస్తామా? కావాల్సింది జరగడం ఏంటే? లేకపోతే వాడొక సాడిస్టే, రోజు ఏ విధంగా హింసించాలా అని ట్రైనింగ్ తీసుకున్న టెర్రరిస్ట్, టార్చర్ చేయడంలో స్పెషలిస్ట్, హెరాస్మెంట్ లో కొత్త పద్ధతులు కనుక్కున్న సైంటిస్ట్. అంత వర్స్ట్ ఫెలోనా? ఆబ్వియస్లీ. ఆ కుక్కేంటే? వాడే నా పాత మొగుడు. ఇప్పుడే కరెక్ట్గా గుర్తించాను. ఇన్నాళ్ళు వాడొక మనిషి అనుకున్నా. ఏంటి సార్ అది? మొగుడిని పట్టుకుని కుక్క అంటదా? అంటది. ఏం చేస్తావు? మొగుళ్ళు మనబోలు దెబ్బతింటాయి సార్. తింటాయి. ఏం చేస్తావు? కొంచెం రెస్పెక్టబుల్ గా డీల్ చేయొచ్చు కదా సార్. చెయ్యదు. ఏం చేస్తావు? ఏం చేయను సార్. ఏం చేయలేవు. ముందు నేను చెప్పేది విను. హౌ ఇస్ ఇట్? ఏడ్చినట్టుంది. డు ఐ లుక్ ఫ్యాట్?
ఏమైందే? పసి హృదయం పగిలిపోయిందే. అక్కడ పిల్లలెవరూ లేరు కదా. నేను చెప్పిన పసి హృదయం నాదే. పగిలిపోయేంత ఏముందే అందులో? బాడీ షేమింగ్. ఇప్పుడు దీనికి కూడా డివోర్స్ తీసుకుంటున్నారా? మరి ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా? సరే సర్లే, చిన్న చిన్న కట్ చేయి, టేస్ట్ బాగుంటది. సో ఇట్స్ క్లియర్ నౌ. ఉల్లిపాయలు తరిగావు, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, దాంట్లో ఏముంది? ఫిజికల్ హెరాస్మెంట్. ఓ, దీన్ని ఇప్పుడు ఫిజికల్ హెరాస్మెంట్ అంటున్నారా? వాడు చేయాల్సిన పనులు నాతో చేయిస్తున్నాడు. పైగా కత్తి తెగి నాకేమైనా అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? టెల్ మీ, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఏంటి ఇటొచ్చో నడిపేద్దామనే? అడేలే, సీట్ బెల్ట్ పెట్టు చావు. డ్రైవింగ్ చేద్దామనుకుంటే చెయ్యనివ్వరు, హ్యాపీగా కూర్చుందామనుకుంటే బెల్ట్ పెట్టుకోవాలి. అన్నీ వాళ్లకు నచ్చినట్టే జరగాలి. అసలు వాళ్ళ బిహేవియరే అంతా. కావాలంటే ఇది చూడు. ఎమోషనల్ అత్యాచార్. వాడు పెట్టిన FB పోస్ట్లో అసలు నన్ను ట్యాగ్ చేయలేదు. మేల్ డామినేషన్. అసలు ఈ మగాళ్ళకి దేవుడంటే భక్తి ఉంటుంది, కానీ పెళ్ళం అంటే మాత్రం ప్రేమ ఉండదు. పతియే ప్రత్యక్ష దైవం అయినప్పుడు పెళ్ళం కూడా దేవత అవ్వాలి కదా. అసలు వన్స్ ఎ వైజ్ ఉమెన్ సెడ్, చిచి వైజ్ ఉమెన్ కాదు, ఐ సే, మగాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కారణం పెళ్ళం కోసం కాదు, పని మనిషికి శాలరీ ఇవ్వలేక. బికాజ్ వీ డూ ఫర్ ఫ్రీ కదా. ఒకవేళ మనం ఇంట్లో ఉంటే వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోవాలి, వాళ్ళు ఇంటి పనిలో ఎప్పుడు హెల్ప్ చేయరు. కానీ మనం ఎలాగో కింద మీద పడి చేసుకుంటే వాటికి కూడా వంకలు పెడతారు. అసలు పెళ్లిలో 7 అడుగుల దగ్గర స్టార్ట్ అవుద్ది. అక్కడ కూడా మనం వాళ్ళ వెనకే తిరుగుతాం. ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ అవర్ మ్యారేజ్ మనం ప్రతి డీపీ వాళ్లతోనే పెడతాం. బట్ దే విల్ నెవర్ ఎవర్ డూ ఇట్. పెళ్లికి ముందు ఏం చేసినా వండర్ ఉమెన్ లా చూస్తారు. ఇప్పుడు మాత్రం ఏం చేసినా బ్లండర్లానే చూస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నావని అడగక ముందే మనం పిచ్చి మొద్దుల్లా అన్నీ చెప్పేస్తాం. అదే వాళ్ళని అడిగితే ఒక్కసారైనా చెప్తారా? నెవర్. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏదో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. పెళ్ళయ్యాక 90s ఉంటే ఏం అప్పలమ్మలాగా 90సేనా అంటారు. వాళ్ళు మాత్రం ఇండియాకి వరల్డ్ కప్ వచ్చినప్పుడు కొన్న బాక్సెస్ వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. వీళ్లకు తాగడానికి మందు, తిరగడానికి ఫ్రెండ్స్, చూసుకోవడానికి చాలు. పెళ్ళం వారం రోజులు కనబడకపోయినా పట్టించుకోరు. వాళ్ళు ఇంటికి ఎంత లేటుగా వచ్చినా మనం సైలెంట్గా ఉండాలి. కానీ మనం బయటికి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు 1 గంట లేట్ చేస్తే చాలు, డాబర్ మెన్ కుక్కలా పడిపోతారు. ఇంకా రెడీ అంటే గుర్తొచ్చింది, వాళ్ళకి మనం ఐబ్రోస్ చేసుకుంటే తెలీదు, నెయిల్ పాలిష్ వేసుకుంటే తెలీదు, కానీ వాళ్ళ కార్కి మనం చిన్న గీత పెట్టినా తెలిసిపోతుంది. హౌ? ఐ రియలీ డోంట్ నో. వాళ్ళు తిరిగేప్పుడు పెట్రోల్ రేట్స్ అస్సలు గుర్తురావు, కానీ మనం అడగగానే పెట్రోల్ రేట్స్, ట్రాఫిక్ జామ్స్, ట్రాఫిక్ పొల్యూషన్స్ అన్నీ గుర్తొస్తాయి. ఏదో ఒక రోజు మనం బయటికి వెళ్దామని అడిగితే చాలు, వై, వాట్ ఫర్, ఈజ్ ఇట్ నెసెసరీ అని అంటారు. కానీ మందు పార్టీకి మాత్రం అందరికంటే ముందుంటారు. ఇఫ్ వి ఆస్క్ దెమ్ ఫర్ ఎ హనీమూన్, ది ఓన్లీ ఆప్షన్స్ ఆర్ గోవా ఆర్ ఊటీ. బట్ ఫ్రెండ్స్తో హాలిడే అంటే ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఓన్లీ బ్యాంకాక్. మనం పక్కనున్నంతసేపు ఫోన్లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు, కానీ మనం మెసేజ్ చేసినప్పుడు ఫోన్ని చూసే టైమే ఉండదు. వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం రాదు, సర్ప్రైజ్ అవ్వడం రాదు. కానీ బై మిస్టేక్ సర్ప్రైజ్ ఇస్తే అది కొరియన్ డబ్బింగ్ సినిమా కన్నా దారుణంగా ఉంటుంది. ఏదో ఒక రోజు బై మిస్టేక్ ఇఫ్ వి సే లెట్స్ జస్ట్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ స్విగ్గీ, అవుట్ సైడ్ ఫుడ్ వల్ల నష్టాల గురించి ఆ ఫుడ్ వచ్చేదాకా క్లాస్ పీకుతుంటారు. అరే, లీవ్ ఆర్డరింగ్. ఇఫ్ వి సే కుక్, కిచెన్ అంతా పెంట పెంట చేస్తారు. లీవ్ కుకింగ్. మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తెమ్మంటే ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన వంకాయలు, అన్ని పనికిరాని వెజిటబుల్స్ తెస్తారు.
ఎవడన్నాడో దట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్. అది 100% నిజం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అయినప్పుడు కూడా మన్ని వెనకే ఉంచుతారు. వీళ్ళ గురించి సింపుల్ గా చెప్పాలంటే దే ఆర్ వర్త్లెస్, సెన్స్లెస్, బ్రెయిన్లెస్, హార్ట్లెస్ అండ్ లాస్ట్లెస్ థాట్స్. రేయ్ నీకేమర్థమైందనరా అంత గట్టిగా వేయలేసావు? సార్ పోరి క్రేజీ ఉంది, జబర్దస్త్ డైలాగ్ కొట్టింది, ఇంకేం కావాలి సార్ ఈలే నీకే. మరి ఎంత బుద్ధి లేకుండా ఎలా పుట్టాడు సార్? అలా ఉంటేనే ఏ భర్త అయినా పెళ్ళం దగ్గర ప్రశాంతంగా ఉండగలడు. సర్లే మనం ఎంతవరకు వచ్చాం? సార్ పోరి దాకా వచ్చినాం. అరే నీ పని కానీరా. అట్లనే సార్ టెంక్యంతో బకెట్ టెన్నిస్లా ఉన్నాను. ఇంతకీ వీళ్ళంతా బకెట్స్తో ఏం చేస్తున్నారు సార్? ఓర్పు పెంచుకోవడానికి అదో ఎక్సర్సైజ్ రా, ఎక్స్క్లూజివ్లీ ఫర్ భర్తలు. అయినా ఆ బకెట్ బొక్కుంది కదా సార్? ఆ బొక్కలో బకెట్టే పెళ్ళాల మనసుకి నిదర్శనం. మనం ఎంత చేసినా అది నిండదు, అలానే ఆపితే కుదరదు. కరెక్ట్గా చెప్పారు సార్. నేను వాడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా వాడు నన్ను కనీసం పట్టించుకోవట్లేదు. అందుకే డివోర్స్ ఇచ్చేశాను. సర్లే బాధపడకు, నీ కష్టం పగోడికి కూడా రాకూడదే బాబు. పగోడికి కాదు, పగదానికి. ఐ మీన్ వై షుడ్ ఓన్లీ వి విమెన్ సఫర్, మెన్ షుడ్ సఫర్. ఎనీవే ఇనఫ్ ఆఫ్ మై టాపిక్. నీ సంగతి ఏంటి? నాదేముంది, ఏం లేదు. యానివర్సరీ రోజే గొడవైందా? యానివర్సరీ అని నీకెలా తెలుసు? వాయిస్ ఉమెన్ అంటే అంతే మరి. శారీ సూపర్గా ఉంది, కానీ అక్కడ కేక్ మీద హ్యాపీ లేదు, ఇక్కడ ఫేస్లో కళ లేదు. క్లియర్గా ఉంది కదా. చూసావా, నేనేం చెప్పకుండానే నీకు అన్నీ తెలిసిపోయాయి. నేను ఎంత ట్రై చేసినా తను కనీసం పట్టించుకోలేదే. మర్చిపోయాడు. వాళ్ళకి వైన్ షాప్ ఎప్పుడు తెరుస్తారో గుర్తుంటుంది, ఎప్పుడు మూస్తారో గుర్తుంటుంది. అంతెందుకు, డ్రై డే వచ్చే మంత్లో ఉంటే ఆ పై వచ్చే మంత్ కూడా సరిపడా స్టాక్ తెచ్చిపెట్టుకుంటారు. అదేమన్నా మర్చిపోయాడా? మర్చిపోయింది డేట్ని కాదు, నిన్ను 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 నిన్ను. మగాడు దేన్ని మర్చిపోడు, లైట్ తీసుకుంటాడు. అరెరే మర్చిపోయానని కవర్ చేస్తాడు. అయ్యయ్యో పర్లేదు అని మనం అనాలి. ఎంత మందిని చూడలేదు, ఎన్నిసార్లు చూడలేదు. అరవింద్ ఏం అలాంటి వాడు కాదే. ఫస్ట్ యానివర్సరీ కదా, సో మర్చిపోయి ఉంటాడు. బెడ్ కాఫీ మర్చిపోయాడా? బ్రేక్ఫాస్ట్ మర్చిపోయాడా? నైట్ రొమాన్స్ మర్చిపోయాడా? కనీసం ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళడం మర్చిపోయాడా? లేదు. కానీ ఇయర్కి ఒక్కరోజు వచ్చే యానివర్సరీని మర్చిపోయాడు. చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఎవరుంటారు చెప్పు? అడ్జస్ట్ అయిపోవాలి, అదేగా లైఫ్ అంటే. అడ్జస్ట్ అవ్వడం లైఫ్ అవ్వదు, జస్ట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. వన్స్ అ వైజ్ ఉమెన్ సెడ్, సార్ కథలు ముందుకెళ్ళారు. ఎంత ముందుకి? చాలా ముందుకు వెళ్ళిపోయారు సార్. అయినా అలా ఎలా వెళ్తారు సార్, ఇష్టం వచ్చింది ముందుకి? KGF లో ఎక్కడో సెకండ్ పార్ట్లో సీన్ తీసుకొచ్చి ఫస్ట్ పార్ట్లో వేస్తే చూస్తారు, నేను వేస్తే చూడరా? కామెడీ సినిమాలు అంటే అంత చిన్న చూపా? కరెక్టే, సారీ, ప్లీజ్ కంటిన్యూ. పని మనిషి కూడా ఏంటి సార్ ఈ బిల్డప్? పని మనిషి కాబట్టి ఆమె అరాచకం. ఆమె అన్నిటినీ టీవీ సీరియల్స్ లా చూస్తుంది. చిన్న విషయాన్ని కూడా సీరియల్ లా లాగి లాగి చాలా కాంప్లికేటెడ్ గా ప్రొజెక్ట్ చేస్తుంది. హ్యాపీ యాన్యువల్ డే మేడం. అబ్బా సూపర్ డ్రెస్ మేడం. ఏది ఇది పట్టుకోండి, మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా మేడం. ఇదిగో కొత్తదే విత్ ప్రైస్ ట్యాగ్. పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకోండి. కూల్ మేడం, సూపర్.
ఆల్రెడీ పెద్ద ఫూల్ అయింది, మళ్ళీ ఇది కూడానా? మేడం సార్ ఎక్కడ? సార్ 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 అయ్యగారు అయ్యగారు సార్ ఎక్కడ మేడం? ఆఫీస్కి వెళ్ళిపోయారే. వాట్ కూల్ డ్రింక్ ఆఫీసా? అర్థమైంది మేడం. ఇంత కలర్ఫుల్ సారీ కట్టుకున్నాక కూడా మొహంలో కొంచెం కూడా కళ లేదు, ఫేస్ లో కొంచెం కూడా స్మైల్ ప్లీజ్ లేదు. చివరికి దీనికి కూడా అర్థమైంది. ఏమ్మా చుట్టాలు వస్తున్నట్టు సార్కి చెప్పలేదా? అది చుట్టం కాదులేవే, నా ఫ్రెండ్ రేఖ. హా రేఖ మేడం మీరు కేక్క. నేను ఈ ఇంటి మెయిడ్ ని, నా పేరు హేమ. గ్లాడియేటర్ మీట్ యు. గ్లాడ్ టు మీట్ యు. అదే అదే వచ్చి మీకు కూడా ఇంగ్లీష్. ఇంత పాష్ పని మనిషా? అదేం కాదులే. ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు? పని మనుషులకే బ్రాండ్ అంబాసిడర్ లాంటి దాన్ని. అసలు ఈ రోజు మా మేడం యాన్యువల్ డే. ఈ మాత్రం రెడీ అయ్యి రాకపోతే నన్ను ఇక్కడ అందరూ పని మనిషిని గుర్తుపట్టేస్తారు కదా, అందుకే కొంచెం టచ్ అప్ ఇచ్చా. సర్లే వెళ్ళి టీ పట్రా. ఈ రోజు మీ పార్టీ కదా. ముందు వెళ్ళి టీ పట్రావే. అసలు నువ్వెందుకు అడ్జస్ట్ అవ్వాలి? పెళ్లిలో అడ్జస్ట్ అవ్వాలని అమ్మ వాళ్ళు చెప్తూనే ఉంటారు కదనే. ఏడ్సావులే, పెళ్లిలో ఐమ్ యువర్ సీనియర్, ఓకే? కళ్ళెం లేని గుర్రం, కంట్రోల్లో లేని మగాడు చాలా డేంజర్. అందుకే అంటే పనిలో పడి ఇలా వచ్చేసానమ్మా. ఏంటో నాకు పనిలో ఉంటే కనబడదు వినబడదు. మాట్లాడుకోండి మాట్లాడుకోండి. నీ లైఫ్ ఎలా ఉందో నాకు తెలియాలంటే నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకే? పెళ్ళయింది కాబట్టి. అరవింద్ ఎలాంటోడో నేను నీకు చెప్తాను. అది చిన్న కన్ఫ్యూజను. ఇంతకు ముందు టీ అన్నారు, కాఫీ అన్నారు. క్లారిటీ మిస్సింగ్. టీనా కాఫీనా? ఏది తొందరగా చేస్తావు? గ్రీన్ టీ అయితే నిమిషంలో తీసుకొచ్చేస్తానమ్మా. అయితే మామూలు టీ తీసుకురా. అల్లం మిరియాలు నూరి బాగా మరిగించు. అప్పుడు పాలు పంచదార వేసి తీసుకురా. అబ్బా మేడం రేఖ కేక భలే చెప్పారు. అయితే పెట్టేయండి తాగేద్దాం. ఎందుకులేండి లుక్కులు, నేనే తీసుకొస్తా. సో చెప్పు, తను ఫ్రీక్వెంట్గా నీ ఫోన్ చెక్ చేస్తాడా? బేబీ నీకెవరు ఫోన్ చేస్తున్నారు చూడు. హలో, ఎవరండి? బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా. మీకు 2 lakhs ఆఫర్ ఉంది. రే ఎవడ్రా నువ్వు? మా ఆవిడకి డబ్బులు ఇస్తావా? ఎవడాడు నీకెందుకు డబ్బులు ఇస్తానంటున్నాడు? ఎంత ఇస్తానన్నాడు? 2 లక్షలు ఇస్తాడంట. ఎందుకు? ఏం చేసావు చెప్పు. ఎందుకు 2 లక్షలు ఇస్తాడంట నీకు? పోయి కనుక్కో కావాలంటే. నువ్వు బాగో, నువ్వు ముందు 2 లక్షలు కూడా చెప్పు. ఎవడయుడు అయినా ప్రతి మగా నీకే ఫోన్ చేస్తాడంటే నాకు అర్థం కాదు. తేలిపోవాలంతే. అసలు వాడు ఎవడు? ఏందయ్యా ఆ మాటలు? బుద్ధుందా నీకు అసలు? అంత అనుమానిస్తావు నన్ను? అది పవన్ కాదు, పావని. సొమ్ము మొత్తం రాదు కానీ ఎతవ అనుమానాలకే తక్కువలేదు. తుండుగు తోటి మళ్ళీ పురుష్. అంటే నీ ఫోన్ ఎప్పుడు చెక్ చేయలేదా? అయితే ఇక్కడ అనుమానం కాదు, అసలు అరవింద్కి నీ మీద ప్రేమే లేదు. అవును, ఇది నిజమే. నువ్వు ముందు చెప్పే, నా అరుకి నా మీద ప్రేమ ఎందుకు లేదు? వన్స్ అ వైజ్ ఉమెన్ సెడ్, మగాడు ఎంత పొజిటివ్నెస్ చూపిస్తే అంత ప్రేమున్నట్టు. కరెక్టే. నాకిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది.
అయితే నిజంగా ప్రేమ ఉంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నాము అని తెలుసుకోవాలని ఉంటుందా? ఆబ్వియస్లీ. అంటే నా మొగుడికి నా మీద ఎంత ప్రేమో. ఎంత ప్రేమయ్యా నీకు నేనంటే. సార్ సార్ ఇక్కడ నేను ఇరుక్కుపోయా సార్. నీకు పెళ్ళైన రోజునే ఇరుక్కుపోయావు, అందుకే కదా నా దగ్గరికి వచ్చావు. నేను చెప్తున్నా అది కాదు సార్. నువ్వేం చెప్పినా సరే పెళ్ళైపోవడం అంటే ఇరుక్కుపోవడమే. సార్ నన్ను ఒకసారి వెనక్కి తిరిగి చూడండి సార్. ఎంతమందిని చూసుంటాను, ఇప్పుడు నేను కొత్తగా చూడడానికి ఏముంది? ఏమయ్యా ఇలారా, నైస్. చూసావా ఎంత బాగుందో? దీన్ని కూడా మన ప్రాక్టీస్ సెషన్లో యాడ్ చేయి. వెళ్ళు. ఒరే వెళ్ళిపోతున్నావేంట్రా? పెళ్లి కూడా ఇలా కలర్ఫుల్ గా ఉందని అందరూ దూరుతారు, ఇరుక్కుపోతారు. సార్ సందేశాలు ఆపి సాయం చేయండి సార్. నా సందేశమే నీకు సాయం అయ్యా. చెప్పానుగా, బాగా ప్రాక్టీస్ చేయి, ఏదో రోజు బయటకు వచ్చేస్తావు. ఏదో రోజా? మరి ఈ రోజు రే ఎవడనైనా బయటకు లాగండి రా. రే లోపల కాదు, రే లోపల కాదు, రే రే రే. నారు ఏం అలాంటి వాడు కాదే, నువ్వే నెగిటివ్గా థింక్ చేస్తున్నావు. నెగటివ్గా థింక్ చేయడం కాదు, ఇదే నిజం. నువ్వు పాజిటివ్గా థింక్ చేస్తున్నావు, నేను ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నాను. కరెక్ట్ గా టెల్డ్ మేడం. ఆగండి ఆగండి, మీరు నేను వస్తున్నా మాట్లాడుకుందాం. ఆగండి. నువ్వేంటే? ఇదిగోండి మేడం, మీరు చెప్పొద్దంటే చెప్పను, కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ముందు చెప్పు. ఏంటి మేడం చెప్పేది? ఆ మొహం చూడండి, చాలేస్తుంది. అయినా మీరు చెప్పొద్దంటే చెప్పను. అయినా మీరు అడిగేదైనా నేను చెప్పేదైనా మీ మంచి కోసమే కదా. మా మేడం చాలా మెతకండి, అందుకే మా సారు ఆడేసుకుంటూ ఉంటారు. అంటే ఏం చేస్తుంటారు? ఏం చేయడం ఏంటి మేడం, చాలా చేస్తారు తెలుసా. ఏమండి సినిమాకి వెళ్దామా? ఏంటది? సినిమా. నీ పాట లేదు, సినిమా అంట సినిమా. కొంచెం ఆలోచిస్తే చాలు నెత్తికెక్కి కూర్చుంటది. అలా ఉంటుందమ్మా. అలా ఏముంది అసలు? అమ్మా నేను 12 ఇళ్లలో పనిచేస్తున్నాను, ఒక్కరి చేతైనా నేను అబద్ధాలు చెప్తానని నమ్మించండి చూద్దాము. నేను వాళ్ళందరినీ కాలనీ నుండే పంపించేస్తాను. అయినా నేను అబద్ధాలు చెప్పడానికి న్యూస్ ఛానల్ ఏమైనా నడుపుతున్నానా అమ్మా? అసలు అక్కడ అలా ఎలా అయింది? అయితే నువ్వు చెప్పు ఏమైందో. ఆరు మూవీకి వెళ్దామా? పొద్దున్నుంచి వర్క్ చేసి చేసి టైర్డ్ అయిపోయాను రా. నెక్స్ట్ వీక్ వెళ్దామా ప్లీజ్? ఓకే పర్లేదు. చెప్పండి చెప్పండి, అన్నీ ఇలాగే చెప్పండి ఆయనకి ఫ్లేవర్గా. చిచి ఎన్నిసార్లు చెప్పానమ్మా నేను మీకు చక్కెరకేళీలు తెప్పించమని? ఏంటిది అరటిపండా? సో ఇలానే ఉంటాడా అరవింద్? ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటాడమ్మా, అరటిపండులాగా చప్పగా. కొంచెం కూడా ఆ మనిషిలో కళాపోషణ ఏడవదు ఏంటో. అయినా ఇవిడు చెప్తే ఇలాగే చెప్తుంది కానీ నిజాలు మాట్లాడుకుంటే నిష్ఠురాలు బయటకు వస్తాయి. అసలు ఏమైంది నాకు అర్థం కాలేదు. అది ఇచ్చిన బిల్డప్ కి నాకు కూడా ఏం అర్థం కాలేదే. అసలు ఏం జరిగింది? సారీ డైలాగ్ వేయడం మర్చిపోయా. లెట్స్ గో బ్యాక్. ఎరా లైఫ్ ఎట్లుంది? నవ్వొస్తుందా? అయినా మగాళ్ళ మధ్యలో నీకేంటే పని? వంటింట్లోకి అంటుతో ఒకవైపు అలా ఎక్కడ జరిగింది? మరి ఏమైంది అసలు? నిర్మా, ఆకలిస్తే నువ్వు వెళ్ళి తిని పడుకో. పార్టీ ఫినిష్ చేసుకుని నేను కూడా వచ్చేస్తాను, సరేనా? ఓకే బాయ్. సార్ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేది వినాలో లేక పని అమ్మాయి చెప్పేది వినాలో మాకెవరికి అర్థం కావట్లేదు సార్. నీ అజ్ఞానంతో ఆ జ్ఞానులు కలుపుకో, వాళ్ళకి అర్థం అవ్వాల్సింది వాళ్ళకి అర్థమైంది. నీకేమైనా సందేహాలు ఉంటే నేను చెప్పేది విను. అయితే ఓకే సార్. సార్ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంటరప్షన్ సార్. ఇందాక వచ్చేటప్పుడు జనం ఆహా అని నవ్వుతున్నారు సార్. వాళ్ళకి ఏమైనా మెంటల్ ప్రాబ్లమ్ సార్?
పెళ్ళాం చెప్పేది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా అవునా ఓహో సరే అంటూ ఉండాలి. అలా చేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వావ్ సూపర్ సార్, ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. పిచ్చోడా, అదేంటి సార్? అసలు కథ ముందుంది, అది విను. అసలు క్యారెక్టర్ ఇంట్రడక్షన్. తుఫాన్ నిరంతర వార్తావాహిని. ఉన్నది ఉన్నట్టుగా ఊరంతా చెప్పడం, లేనిది కూడా ఉన్నట్టుగా కల్పించి చెప్పడం అన్నది ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇదిగో హేమ, మా ఇంట్లో కూడా పనిచేసి పెట్టొచ్చు కదే. ఎందుకు చేయకూడదు? తప్పకుండా చేయొచ్చు. ఊరికే వద్దులే. ఎంత తీసుకుంటావు? 500. 5,000. 500 ఏం చేసుకోవడానికి డబ్బులు? ఏంటే 500 అంటే తక్కువ ఫిగర్ అనుకుంటున్నావా? నీకంటే పెద్ద ఫిగరే. ఇప్పుడు ఫిగర్ల గురించి ఎందుకులే, మీదేమన్నా చిన్న ఫిగరా? 500 అయితే నేను చేయనమ్మా, వేరే ఏమన్నా చూసుకోండి. ఏయ్ 200 ఇస్తే బోల్డ్ మంది వస్తారే, నువ్వే చేయాలా ఏంటి? బోడి నా గొంతు గుర్తుపట్టలేదా? అమ్మమ్మమ్మ ఎక్కడికి? నిర్మా? ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? ఏంటి నీ పెత్తనం ఏంటి? నీకెందుకు చెప్పాలి? పని మీద వచ్చా నాగు. ఇంట్లో ఎవరు లేరమ్మా. ఆ పని ఎవరు లేకపోవడం ఏంటి? నిర్మా, ఆగండి. నిర్మా ఇక్కడున్నావా? ఏంటి? నీకేంటే చెప్పేది? నిర్మా, అంకుల్కి కాఫీ పెడదామని పొయ్యి మీద పాలు పెట్టానమ్మా. తీరా చూస్తే షుగర్ లేదు. కొంచెం షుగర్ ఇవ్వా? సరే ఆంటీ, రండి కూర్చోండి. కొంచెమా సరిపోతుందేంటి? నీ బాబు కూడా సమ్మేస్తున్నా, పట్టుకురా. చివరి తడిగితే ఇచ్చాడమేనా? మా అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ పంపించాడు నిర్మా. దీంట్లో ఫోటో దిగితే పోస్టర్లు వేయించుకోవచ్చు తెలుసా? అవునా? అయితే నేను మీ ఫోటో తీస్తాను, మీరు దండేసుకోవచ్చు. నువ్వు ఇంకా వెళ్ళలేదా? మీరా? నువ్వు వెళ్తున్నా. నీ క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను. మీకెలా తెలుసు? పొద్దున 11:30 నుంచి ఇక్కడే ఉంటే క్లోజ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకేమవుతుంది? నమస్తే అండి. అబ్బా, నీ ఫ్రెండ్కి ఎంత సంస్కారమో. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తుంటాడు? తనకి రీసెంట్గా డివోర్స్ అయిందా ఆంటీ? మేడం మేడం, సూపర్ న్యూస్ మేడం. కమాన్ మేడం. ఆడేవాడు సార్ ఈ ఆడల మధ్యలో? ఆమె వాట్సాప్ గ్రూప్ కి వాడు రిప్రజెంటేషన్. వాడు ఆమెకు తప్ప ఇంకెవరికి కనబడ్డు. ఇప్పుడే అందిన తాజా వార్త. నిర్మా ఇంటికొచ్చిన తన ఫ్రెండ్కి ఆల్రెడీ డైవర్స్ అయిందంట. మనకు అందుతున్న సమాచారం ప్రకారం దానికి కారణం ఆమె టెక్కే అంట. ఇదిగోండమ్మా. ఈ డబ్బా తెచ్చావేంటే? నా డబ్బా ఏది? కాలనీలో ఉన్న పంచదార అంతా తెచ్చిపోసినా మీ డబ్బా నిండదు, అందుకే తీసుకొచ్చా. థ్యాంక్స్ ఏ. అది సర్ఫ్ ఎక్సెల్ కి ఫ్రీగా ఇచ్చిన డబ్బా. ఈ డబ్బానే బాగుంది. సరేనమ్మా, ఇంక నేను వెళ్ళొస్తాను. మాట్లాడుకోండి. ఓకే ఆంటీ. దయచేయండి. అమ్మాయి, నిన్ను అడగడం మర్చిపోయాను. ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంది? ఇట్స్ ఎ ష్రగ్. మీ టైంలో లేవులేండి. ఓ అవునా? అయితే ఇప్పుడే కొనుక్కుంటాను. మా అబ్బాయికి చెప్తాలే అమ్మా. 414 గిరిజన చూసావా? 25 మందికి మెసేజ్ చేస్తే మంచి జరుగుతుందంటే గ్రూప్లో పోస్ట్ చేసింది. ఈ తెలివితేటలు దాని మొగుడు విషయంలో చూపించుంటే సెకండ్ సెటప్ పెట్టుకునేవాడు కాదు కదా. దాని తెలివితేటలు తగలయ్యా. నాకెందుకులే అమ్మా. కూర్చున్నారేంటి? వెళ్ళరా. ఉండవే, ఒక విషయం అడుగుదాం అనుకుని మర్చిపోయాను. అవును, అరవింద్కి నీకు ఏమైనా గొడవలు జరిగాయా? నువ్వు నీ హస్బెండ్ బానే ఉన్నారా? అలాంటిదేం లేదా ఆంటీ, మేము బానే ఉన్నాం. ఏం లేదు, ఈ రోజు మీ ఫస్ట్ యానివర్సరీ డే అని పొద్దున హ్యామ్ చెప్పింది. అమ్మ దానిమ్మ. మేడం నాకేం తెలియదు మేడం, ఒట్టు. అబ్బా, నువ్వు అంటుంటే నేను విన్నాను లేవే. ఏమైందమ్మా ఇంతకిని? పార్టీ కూడా చేసుకోవట్లేదు? చేసుకోలేదని మీరెందుకు అనుకుంటున్నారు? పార్టీ అయింటే తిని పాడేసిన బిర్యానీ ప్యాకెట్లు డస్ట్బిన్లో ఉండాలి. కనీసం 10 జతల చెప్పులైనా మీ గడప ముందు ఉండాలి. 2 కార్లైనా మీ ఇంటి ముందు ఉండాలి. లౌడ్ మ్యూజిక్ ఉండాలి. ఇవన్నీ లేవంటే పార్టీ జరగనట్టే కదా.
అయినా నాకెందుకులే అమ్మా. ఆ, ఎచ్. హేమా నువ్వు వెళ్ళి టీ పట్టరా. ఎలాగ టీ పెడుతున్నావు కదా, దాంట్లో 4 ఇలాచి అయ్యి. ఎలకల మంది వెయ్యాలి. అది నువ్వు తాగి ఇలాచి చేసిన టీ నాకు పట్టుకురా. దేవుడో దీనికి అన్ని వినబడిపోతాయి. ఎప్పుడు చూసినా టీలు కాఫీలు, నేనే వినక్కర్లేదా? కప్పు ఎక్కడ సచ్చిందో ఏంటో. ఏం మాట్లాడేసుకుంటున్నారో ఏంటో. నాకు తెలిసే నీ గురించి, అందుకే సెటప్ ఇక్కడ మార్చేశాను. ఓకేనా? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అది అరేంజ్. చెప్పు కాంతు, యూ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఓవర్ హియర్ ఆర్ వాట్? అసలు నీకు అర్థమవుతోందా ఇక్కడ ఏం జరుగుతోందో? జస్ట్ గివ్ సమ్ స్పేస్. నువ్వు చెప్పమ్మా, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్ మ్యారేజే ఆంటీ. అనుకున్నాను. ఏమనుకున్నారు? అరేంజ్డ్ మ్యారేజే అని అనుకున్నాను. ఈ ఇంట్లోకి వచ్చి ఇన్ని రోజులైనా అరవింద్ ఎప్పుడు నీ చేయి పట్టుకోవడం నేను చూడలేదు. అదే మా కాలంలో అయితేనా ముగ్గులు పెళ్ళాలని గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాళ్ళు. అందుకేనా సార్కి గుండెల్లో 3 స్టంట్లు వేశారు. టీ తీసుకోండి. దీన్ని అసలు నువ్వు ఇక్కడికి రాకముందు ఈ ఫ్లాట్ లో అరవింద్ ఒక్కడే ఉండేవాడు. శుక్రవారం రాత్రి ఏమంటారే దాన్ని? అదే పార్టీ నైట్స్, వీకెండ్స్. యా, వీకెండ్ వస్తే చాలు ఇంతంత చెడ్డీలు, ఇంతంత మినీ స్కర్ట్స్ వేసుకున్న అమ్మాయిలు రావడం, తాగడం, డాన్సులు వెయ్యడం, కక్కటం. అమ్మా నేను ఇలా అంటున్నానని ఏమనుకోకు. బెడ్రూమ్ లోంచి వచ్చే సౌండ్లు వామ్మో వినలేక కాలనీ వాళ్ళందరూ చచ్చిపోయే వాళ్ళమంటే నమ్ము. నా అరు ఏమి అలాంటి వాడు కాదు ఆంటీ. అయ్యో రామా, నేనెప్పుడన్నానమ్మా మీ అరవింద్ అలాంటోడని? నేను ఏ విషయమైనా సాక్ష్యాధారం లేకుండా మాట్లాడు. ఇదిగో చూడు, ఇదిగో చూడు, June 15th. ఎవరబ్బా ఈ అమ్మాయి? షుగర్ ఏదే? కొంపలో ఉన్న షుగర్ అంతా మీరే పట్టుకెళ్లారుగా, దాంట్లో నుండి కొంచెం వేసుకోండి. షుగరు గుర్రు దీని కాపురంలో పోసే నిప్పులు ముందర. ఎక్కడాగేనమ్మా? అదే అరవింద్ ఇంటికి ఇంకో అమ్మాయి వచ్చింది. అమ్మాయి కాదు, అమ్మాయిలు వచ్చారు. చాలా ఆంటీ, వన్స్ వైజ్ ఇంకెక్కడైంది? ఇప్పుడేగా మొదలు పెట్టింది. నువ్వు ఆగు. ఏ అమ్మాయి ఇట్రా, లోపలికి ఎందుకు వెళ్తున్నావు? నీకేం పని? ఈ తిరుగుళ్ళకి బాగా రుచి మరిగాడని తెలిసి ఎవరినొకళ్ళని అంటగడతారని అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది నువ్వేనని. అయినా పిజ్జాలు బర్గర్లు అలవాటైనోడికి ఇడ్లీ సాంబార్ ఏం నచ్చుద్ది? అమ్మా అమ్మా ఇదిగోండి టీ. ఈసారి ఫుల్ షుగర్ వేసి తీసుకొచ్చా. థ్యాంక్ యూ. కొంచెం మంచి మాటలు చెప్పండి అమ్మమ్మ. మేడం చాలా అరవింద్ మీరు అనుకున్నట్టేం కాదా ఆంటీ, చాలా మంచోడు. మగాళ్ళలో మంచోళ్ళు ఉండరు, మంచి నట్టులే ఉంటారు. ఎంత చెప్పినా అర్థం కాదేంటి? కరెక్ట్ ఆంటీ, చెప్పానుగా. అసలు ఇవన్నీ కాదమ్మా. మీ ఇద్దరు చేతులు పట్టుకుని నడవడం, కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం, ప్రేమగా తినిపించడం, నీకు మల్లెపూలు తీసుకురావడం, సినిమాలకి షికార్లకి వెళ్ళడం, నీకు గోరింతక పెట్టడం, అది ఎర్రగా పండడం నేను ఎప్పుడూ చూడలేదు. అంతెందుకు, మన వనజ గారి మెహందీ ఫంక్షన్లో మా అందరి కళ్ళు నీ చీర మీదే, కానీ అరవింద్ మాత్రం అస్సలు చూడలేదు. అవునమ్మాయి, ఇంతకీ ఆ చీర ఎక్కడ కొన్నావు? అది ఇంతకు ముందెప్పుడో కొన్నాను ఆంటీ. చాలా బాగుంది. ఎంత ఉంటది? ఒక 7,000 చిల్లరేమో పడింది. అంతే కదా. ఇదిగో సుప్రజ, మన ఫంక్షన్ కి నిర్మా వేసుకునే చీర 6-7 వేలు ఉంటదంటే విన్నావా? నువ్వేమో 10,000 ఉంటుందన్నావు. ఇప్పుడే కనుక్కున్నాను 7,000నంట. ఆంటీ కాపురం వదిలేసి కాంచీపురం పట్టుకు వెళ్లారు. కంచికే కాదు, కాశీకెళ్ళినా ఇక్కడికే వచ్చేస్తాం అమ్మాయి, నువ్వు కంగారు పడుకు. చూడు నిర్మా, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నీ మొగుడికి నీ మీద ప్రేమ లేదు. బూస్ట్ తాగుతారా? నువ్వు నాకు నచ్చావు. ఎంతసేపు పట్టుకుంటారు కప్పు? ఇటువంటి బూస్ట్ తీసుకొస్తా. ఏదేమైనా అమ్మాయి, ఫస్ట్ యానివర్సరీ అంటే 2 పిల్లలు ఉండాలి కనీసం. మా కాలంలో అయితే అంతేనమ్మా. ఇద్దరెలా ఆంటీ? ఒకడు సంకలో, ఒకడు కడుపులో.
నింపి. అక్క స్మాల్ మేడం, స్మాల్ మేడం వచ్చారా? స్మాల్ మేడం, మీ అక్క జీవితం బుగ్గి పాలైపోతుంది. స్మాల్ మేడం, ఇప్పుడు ఒక బాగుంది కదా సార్, సడన్ గా ఏడుస్తూ అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు సార్. నువ్వు టీవీ సీరియల్స్ చూడవని నాకు అర్థమైపోయింది. చూడండి సార్, అందుకే నీకు చెప్పిన ప్రయోజనం లేదు. వాటిని సీరియల్ ఎమోషన్స్ అంటారు. నీ క్వశ్చన్స్ ఆపి ఫ్లోని ఫాలో అయ్యి. వాట్ హ్యాపెండ్ బ్రో? వాట్ హ్యాపెండ్? వాట్ ఆనియన్స్ కాదమ్మా, లైఫ్ మేడం, గాన్ మేడం. ఏమైంది? బావకి ఏమైనా అయిందా? ఇంకా ఏం కాలేదు. మరి అందరూ ఇలా ఉన్నారేంటి? ఇట్స్ యువర్ యానివర్సరీ అక్క, వి హావ్ టు సెలబ్రేట్. ఇంకేం ఫంక్షన్లే అమ్మా. అసలు ఏమైంది? ఏం చెప్పలేమమ్మా, మా పెళ్ళైన వాళ్ళ కష్టాలు. బయటికి చెప్పుకుంటేనేమో కష్టంగా ఉంటుంది, లోపల ఉంచుకుంటేనేమో భారంగా ఉంటుంది. అవును, మీ బావ అక్కని సరిగ్గా చూసుకోవట్లేదు. ఓన్లే పార్టీ కోసం తెచ్చిన బాటిల్ క్లారిటీ కోసం పనిచేస్తుంది. నువ్వు మందు తాగుతావా? పబ్బులకి వెళ్ళినప్పుడు తప్పదు కదా. పబ్బులకు కూడా వెళ్తుందంట. హా, అప్పుడప్పుడు బజ్జీలు తినడానికి వెళ్తుంటాను. బజ్జీలు తినాలంటే పబ్బుకి వెళ్ళాలా? హా, నువ్వు వెళ్ళి 2 గ్లాసులు ఒక నిమ్మకాయ తీసుకొని రా. మరి ఉప్పు? అంటే అప్పుడప్పుడు అంకుల్ తాగుతుంటారు. ఇప్పుడు చెప్పండి, బావ టార్చర్ పెడుతున్నాడా? ఛీ, అలా ఏం లేదే. టార్చర్ అంటే సిగరెట్ పెట్టి కాల్చడం, కొట్టడమే కాదమ్మా, మానసికంగా బాధ పెట్టడం కూడా టార్చరే. అసలేంటిదంతా? బావరాని కడిగి పారేస్తా. టుడే అయితే యు వాచ్, ఎవ్రీడే హూ వాచ్? అసలు ఇదంతా ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పినా నీకు అర్థం అవ్వదని. ఏ ఎందుకు అర్థం అవ్వదు? అబ్బాయిలని వాళ్ళ టార్చర్ ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ ఉన్నాడా? ఇప్పుడు టాపిక్ అది కాదు, అక్క లైఫ్. అసలు ఏం చేస్తున్నాడు? ఏమీ చేయట్లేదు, అదే ప్రాబ్లం. ఆయనకేం కావాలో అదే చేస్తున్నాడు. అదే ఈవిడికి ఏమన్నా కావాలి అంటే కోప్పడిపోతున్నాడు. హీ కేర్స్ అబౌట్ హిస్ లైఫ్, నాట్ హర్స్. అసలు వీళ్ళిద్దరూ ప్రేమగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. అయితే ఐ ఫీల్ బావని మోసం చేస్తున్నాడేమో. మోసం చేయడం ఏంటే? అంటే ఇంకొకళ్ళు బాగా నచ్చినప్పుడే కదా ఇంట్లో ఉన్న వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. అవునమ్మా, ఏం తిన్నా ఏం కట్టుకున్నా అస్సలు పట్టించుకోవట్లేదు. ఎంత బంగారం వేసుకున్నా చూడట్లేదు అనుకో. చూడు, ఆ అమ్మాయి మెళ్ళ నగలు ఎంత అందంగా ఉన్నాయో. ఏ షాప్ లో కొన్నావమ్మా? నాగార్జున జ్యువెలర్స్ ఆంటీ. ఎంత పడిందేంటి? అవును, అడిగితే ఏం తెలుస్తుంది? నాగార్జున గారిని అడిగితే తెలుస్తుంది. అడుగుతారా? అక్కర్లేదులే, నువ్వు చెప్పమ్మా, నువ్వు మాట్లాడితే బాగుంది. అసలు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? డివోర్స్ ఇచ్చేయచ్చుగా. డైవర్స్? డివోర్స్? ఈమె చిన్నపిల్లలా కనిపించే పిల్ల రాక్షసి. ఏ నిర్ణయమైనా 2 నిమిషాల్లో తీసుకుంటుంది. తాను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని నమ్ముతుంది. అవును సార్, చూస్తుంటే తెలిసిపోతుంది. సార్, వీళ్ళిద్దరు ఇందాక నుంచి కాకు లేకుండా షెట్లు ఆడుతున్నారండి సార్. సంసారం కూడా ఇంతే. సమస్యలు బయటికి కనిపించవు, కానీ ఆడుతూనే ఉండాలి. సార్ మేడం మేడం, వాటి న్యూస్ మేడం, వచ్చేయమంటారా? ఏంటి మేడం? ఏం మాట్లాడుతున్నావే? బాటిల్ ఓపెన్ చేసినంత ఈజీ అనుకుంటున్నావా డివోర్స్ అంటే? ఆహా, డివోర్స్ గురించి ఈవిడే చెప్పాలమ్మా. నేను చెప్తుంది డివోర్స్ తీసుకోవడం గురించి కాదు, ప్రాసెస్ గురించి. ఎక్స్పీరియన్స్. సరే, నీకు అర్థం కావంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, వాటికి ఆన్సర్ చెప్పు. బావకి ఇంకొకళ్ళు ఉన్నారో లేదో నేను చెప్పేస్తా. ఓకే. మేనర్స్ లేదా నీకు? కాల్ కట్ చేస్తున్నా అంటే పనిలో ఉన్నాననే కదా. లెట్స్ బ్రేకప్, లెట్స్ బ్రేకప్, లెట్స్ బ్రేకప్. ఏం చెప్తున్నాను? ఏవో క్వశ్చన్స్ అడుగుతానన్నావు. ఇప్పుడు చెప్పు, బావ ఎప్పుడైనా నిన్ను డేట్కి తీసుకెళ్లాడా? డిన్నర్కి తీసుకెళ్తాడు. బ్రో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డేట్, నాట్ డిన్నర్. లేదు. గంటకొకసారైనా ఐ లవ్ యూ అని మెసేజ్ పెడతాడా? లేదు. ప్రతిదానికి నీదే తప్పంటాడా? ఎక్స్క్యూజెస్ ఎక్కువ చెప్తాడా? అప్పుడప్పుడు సడన్ గా నీతో ప్రేమగా ఉంటాడా? నువ్వు దగ్గరికి వెళ్ళంగానే ఫోన్ కట్ చేసి టెన్షన్ పడుతూ ఉంటాడా? బయటికి వెళ్తున్నప్పుడు స్టైలిష్ గా రెడీ అయి వెళ్తాడా? ఇంటికి లేటుగా వచ్చినప్పుడు నువ్వు అడగకుండానే ట్రాఫిక్ ని కానీ బాస్ ని కానీ తిడుతుంటాడా? చెప్పు, ఇంకేం ఆలోచిస్తున్నావు? ఇంతకీ ఏ పర్ఫ్యూమ్ వాడతాడు?
ప్లే బాయ్. దట్స్ ఇట్ బ్రో. బావ బ్రో ఇస్ అ ప్లే బాయ్. డివోర్స్ ఇచ్చేయి. Super. Once a wise woman said, if a wise woman thinks like a wise woman, she is a wise woman. మేడం మేడం న్యూస్ అదిరిపోయింది మేడం. నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ మేడం. ప్లీజ్ మేడం లైవ్ ఇచ్చేనా? నో ఓకే. అలాగే ఉండాలి అసలు. మా కాలంలో అయితే అలాంటి అవకాశం లేదు కానీ ఇప్పుడు చూడు అందరూ ఎలా ఉన్నారో. నా మాట వినమ్మా, తను చెప్పిందే కరెక్టు. రేఖ చూడు ఎంత హ్యాపీగా ఉందో. అసలు డైవర్స్ తీసుకుంటే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అడిగే నాదినే ఉండడు. ఎప్పుడేం కావాలంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు పొగుడుతుందో పొగుడుతున్నానమ్మా, అర్థం కాలేదా? నువ్వు ఎంత త్వరగా డివోర్స్ తీసుకుంటే అంత మంచిది. అబ్బా చూడండమ్మా, బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఏం కావాలమ్మా మీకు? మీకే నేను కావాలి. మీరు టైలరా? ఏయ్, ఇది చూసుకోవడం అర్థం కాలేదా? ఓహో, హోటల్ సర్వర్. లాయర్ లాయర్ పుష్ప. అప్పుడే తెలిసిపోయిందా? కదా నాకు తెలుసు. నేనేం పోస్ట్ చేయలేదు, నాకేం తెలీదు. డివోర్స్ గురించి చెప్పారుగా. ఏంటి లాయర్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇంతకీ ఈ ఇంట్లో ఎర్తింగ్ సరిగ్గా లేనట్టుంది. అందరూ షాక్ కొట్టినట్టు మొహాలు పెట్టారు. ఇంతమంది ఉన్నారేంటి? ఎవరికి డివోర్స్? అంటే డివోర్స్ మీకయ్యి ఉండదు. ఐ మీన్ నిజాలు మాట్లాడుకుందాం. ఈ వయసులో డివోర్స్ తీసుకొని ఏం ప్రయోజనం చెప్పండి? నువ్వింత రిలాక్స్డ్గా ఉన్నావంటే నీకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, రైట్? నిన్నెవరు రమ్మన్నారు? వెనకలా నిన్ను చూస్తుంటే నెక్స్ట్ జన్ లాగున్నావు. అంటే ఈ పెళ్ళి గిల్లి అనేది జాంతానై. అయితే ఈ కన్ఫ్యూజ్డ్ మోహన్తో కనిపించే నువ్వే నా క్లయింట్ అన్నమాట. Am I right? మంచి లాయరే, మొహాలు చూసి జాతకాలు చెప్పేసింది. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ రోజుకి సంవత్సరం. వావ్, చాలా రోజులు భరించావు. నిన్ను ఏమైనా టార్చర్ చేస్తున్నాడా? బాగా. నీ మాట వినట్లేదు అస్సలు. ఓకే, వాడి మాట వినకపోతే ఊరుకోవట్లేదు. లేదు. ఓహో, అయితే ఎవరితోటైనా అఫేర్ ఉందని డౌటా? అవును. యాజ్ ఎక్స్పెక్టెడ్. నిన్ను బాగా కొడుతున్నాడా? ఆహా, అలా ఏం లేదు. అయితే మెంటల్ టార్చర్ అన్నమాట. ఈ మధ్య మగవాళ్ళు కూడా చాలా తెలివి మీరిపోయి ఉన్నారు. ఇంతకు ముందు మనం మెంటల్గా హెరాస్ చేస్తే ఒక దెబ్బ వేసేవాళ్ళు. ఆ దెబ్బని తీసుకువెళ్ళి మనం ఒక కేసు పెట్టేవాళ్ళం. ఆ కేసు వల్ల వాళ్ళని లోపలేసేవారు. లోపలేసిన తర్వాత అలా అప్లై చేస్తే ఇలా వచ్చేసేది డివోర్స్. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళు అప్డేట్ అయిపోయారు. మనల్ని మెంటల్గా ఎమోషనల్గా టార్చర్ చేసేస్తున్నారు. ఇంతకీ మ్యూచువల్ కన్సెంట్కి ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకుంటాడు? మంచిగా వండి పెట్టి అన్ని దగ్గరుండి చూసుకుంటుంటే. ట్రూ దాట్. సో నువ్వు అతనితో ఉండలేక డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నావు, యా? ప్రతిభకు గుర్తింపు, ఆడవాళ్ళకి తెగింపు.
చాలా అవసరం. కానీ దీనికి డివోర్సే సొల్యూషనా? Murder is the best solution. మర్డరా? మర్డరా కాదు, మర్డర్. ఆర్ అలా రోల్ అవుతూ ఉండాలన్నమాట. మట్రా రే ఆర్ని రోల్ చేయకపోతే రోకలతో కొడతానన్నా నువ్వేంట్రా? ఇట్స్ మర్డర్ మర్డర్. అయినా సరే డ్రెస్ చూసి మంచిదనుకున్నాను సార్. అందుకే డ్రెస్ అడ్రస్ చూసి క్యారెక్టర్ డిసైడ్ అవ్వకూడదని చెప్పేది. ఆమె పైశాచికం. సీతను కూడా రాముడి మీదకి యుద్ధానికి ఉసుగొల్పగలిగే సత్తా ఉన్న సైతాన్ స్త్రీ. ఇప్పటికైనా అర్థమైందా? వెంటనే నీ మొబైల్లో నీ వెడ్డింగ్ యానివర్సరీ డేట్ రిమైండర్ పెట్టుకో. అవసరం లేదు సార్, జీవితాంతో గుర్తుంటుంది. అసలు ఈ స్టోరీ మీకెళ్ళి తెలుసు సార్? నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఫ్లేవరే ఈ పుష్ప ది ఫైర్. వైఫీ ఆంటీ ఏదో మాట్లాడాలనుకుంటా. థ్యాంక్ యూ. దీనికి కూడా నేను ఆంటీనే. సర్ఫ్ లేకపోతే టైడ్ వాడొచ్చు, విమ్ లేకపోతే ప్రిల్ వాడొచ్చు, పంచదార లేకపోతే పక్కింట్లో అడిగి తీసుకోవచ్చు. అది కాదమ్మా, ఇవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్ గా పాయింట్ లోకి రండి. మీ కాలంలోకి వెళ్ళండి. మా కాలంలో ముదనష్టపు మొగుడు దొరుకుంటే మేం పుట్టింటికెళ్ళి పులిహార కలిపేవాళ్ళం కానీ ఇలా మర్డర్లు అయి ప్లాన్ చేసేవాళ్ళం కాదమ్మా. డివోర్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గుడ్ మార్నింగ్ డెసిషన్ అమ్మా, కానీ యాంగిలే కొంచెం ఇబ్బందిగా ఉంది. మారుద్దామా? ప్రతి చిన్న విషయానికి మొగుల్ని చంపుకుంటూ పోతే భూమి మీద మగాడనేవాడే మిగలడు. హ్యుమానిటీ గ్రౌండ్స్ లో లెక్కేస్తే మర్డర్ మరీ అంత సేఫ్ ఆప్షన్ కాదు, కానీ ఇది ఏ వయసుమని చెప్పలేదు. స్టాప్ ది క్రాప్. అక్క, నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. ఏంటే చెప్పేది? డివోర్స్ అంటేనే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు హార్ట్ అటాక్ ఒకటే తక్కువ నాకు. ఓకే ఓకే ఓకే, డైవర్సే ఫిక్స్ చేసేద్దాము. కానీ ఇలా ఎందుకు మాట్లాడుకోవాలి? మామూలుగా మాట్లాడుకోవచ్చు కదా. ప్రతి సినిమాలోని సీరియస్ సీన్స్ ఇలాగే డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో అందరూ ఫిక్స్ కదా? ఫిక్స్. సో ఏం డిసైడ్ చేసుకున్నారు? రక్తపాతం వద్దమ్మా. అంటే రక్తం లేకుండా చంపితే ఓకే అనమాట. ఆల్ అవుట్ కూడా దోమని కింద పడేస్తుంది కానీ చంపదు కదమ్మా. అదే దాంచి నీ మీద వాలితే మీకు అర్థం కావట్లేదమ్మా. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ బి లైక్ ఫిషర్ మ్యాన్ అనేకు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే డైలాగా మారరా మీరు? చంపేసి దాని తర్వాత ఏం జరిగినా ఏం చూసుకుంటా. చూడండి పుష్ప గారు. హలో లాయర్ పుష్ప. అండ్ ఫ్లవర్ కాదు, ఫైర్. అదే లాయర్ పుష్ప గారు. నాకు ఈ మర్డర్లు అవి వద్దు. మాకు డివోర్స్ చాలు. ఏ టిండర్లోనో బంబల్లోనో ఇంకొకరిని ఎత్తుక్కుంటుంది. ఆ యాప్ ఏదో డౌన్లోడ్ చేయ. ఏం చేసుకోవడానికి? సో ఇదే మీ ఫైనల్ డిసిజన్? అవును. పక్కా? పక్కా. అబ్బబ్బబ్బబ్బా, మీకు అర్థం కావట్లేదా? డివోర్స్ లుక్స్ వెరీ ఈజీ, బట్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కోర్టులో 1,00,000 కేసులు పైన ఉన్నాయి. పైగా ఈ లాక్డౌన్ తర్వాత ఆ 1,00,000 కాస్త 2 లక్షలు అయ్యాయి.
నువ్వు గానీ టోకెన్ తీసుకొని అక్కడ లైన్లో నిలబడ్డావు అనుకో, నీకున్న వయసు కాస్త ఆ డిస్కాం. సో కోర్టులో కానీ మీకు పెళ్ళయి 1 year అయిందని తెలిసిందనుకో, ఇంకో 1 year వెయిట్ చేయమ్మా, అప్పుడు ఇస్తాము నీకు డివోర్స్ అని అంటారు. అప్పటికి ఇదంతా మనకి ఎనర్జీ వేస్ట్. మీ ఆయనేమో విడాకులు ఇవ్వడు అంటున్నావు, నువ్వేమో విడిపోవాలంటున్నావు. నీకు భరణం రాదు. నేను ఎలా ఆలోచించినా దీని గురించి, రైట్ టు లెఫ్ట్ టు స్ట్రైట్ టు హారిజాంటల్ వర్టికల్, నీకే నష్టం. నష్టమైన కష్టమైన నాకు డివోర్స్ వరకు అయితే కొంచెం ఓకే, కానీ మర్డర్లు అవి వద్దు. ఓకే, నేను మీకు ఒక డెమో ఇస్తాను, దాని తర్వాత మీ డిసిజన్ చెప్పండి. సమయం 6:42. కెప్టెన్, టీం సభ్యులందరికీ నిర్మా భర్త గురించి నిజాలు చెప్పి భయపెట్టబోతుంది. లెట్ మీ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. మీ ఆయన నువ్వు అందంగా ఉంటావని ఎప్పుడు చెప్తాడు? పడుకునే ముందు. నేను నించోని క్వశ్చన్స్ అడుగుతుంటే నువ్వు కూర్చొని ఆన్సర్స్ చెప్తావా? లే, పడుకునే ముందు. ఆఫీస్లో ఉన్నప్పుడు నీతో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడతాడు? నేను ఒక 10 సార్లు కాల్ చేస్తే 4 సార్లు లిఫ్ట్ చేస్తాడు. 3 నిమిషాలు అలా మాట్లాడుతూనే ఉంటాడు. అబ్బో, మరి తను ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ కాల్స్ ఎంతసేపు మాట్లాడతాడు? ఫోర్ to 5 hours మాట్లాడుతూనే ఉంటాడు. పెళ్ళయి సంవత్సరం అయినా పిల్లలు ఎందుకు లేరు ఇంకా? బాగా సెటిల్ అయ్యాక ఆలోచిద్దామని చెప్పారు. బాగా అంటే? అంటే మొన్ననే ఇల్లు తీసుకున్నాం, మణికొండలో కూడా ఒక ల్యాండ్ కొన్నాము. ఒక 2 years ఆగి. స్టాప్. ఇప్పుడు ఆ ఇల్లు ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది? మా ఆయన పేరు మీదే ఉంది. నీ పేరు మీదే ఉంది. 50 లక్షల ఇన్సూరెన్స్ అమ్మా. నీకెలా తెలుసు? అంటే మీరు ఓనర్లు, మీకు ఇంట్లో చాలా పనులు ఉంటాయి, పని మనుషులకి ఏముంటుందమ్మా, అదే పని. నామినీ ఎవరు? ఆయనే. మీ హస్బెండ్ మెసేజా? కాదు, అకౌంట్లో నుండి 5 lakhs ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇది మా జాయింట్ అకౌంట్. 5 secondsలో 5 లక్షలు ఖర్చు పెట్టాడా? అయినా ఆఫీస్ టైంలో 5 లక్షలతో పనేముంటుంది? మీ బావ అసలు ఆఫీస్లో ఉన్నాడో లేడో? మరి ఇంకెక్కడుంటాడు? ఆ మిడి వేసుకున్న దాని ఒళ్ళు. అమ్మో, 5 లక్షలు పెడితే ఒక మిడ్డీ ఏంటి 100 మిడ్డీలు వస్తాయి. ఆపండి, ఆయన ఖచ్చితంగా ఆఫీస్లోనే ఉండుంటాడు కదా. ఒకసారి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది. The person you have called is speaking to someone else. కాల్ కట్ చేశాడా? I'll call you back అని మెసేజ్ పెట్టుంటాడు చూడు. ఎగ్జాక్ట్లీ అలాగే పెట్టాడు. నిజంగానే మీటింగ్లో ఉన్నాడేమో కదా. ఏ మీటింగ్లో ఉన్నాడో ఆఫీస్కి ఫోన్ చేస్తే తెలిసిపోతుందిగా. చెయ్యి. ఆయన ఉన్నారా? సార్ ఆఫీస్లో లేరండి, పని మీద బయటికి వెళ్ళారు. అప్పట్లో మీ అంకుల్ కూడా ఎంతేనమ్మా, పొలానికి నీళ్లు తడిపోస్తానని చెప్పి ఎక్కడెక్కడో తిరిగొచ్చేవారు. ఇంట్లో కట్టి పడేయడానికి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అనుకో. ఆంటీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? లెట్ దెమ్ నో అమ్మా, లెట్ దెమ్ నో. అంకుల్ గురించి తెలియాలి కదా. ఇప్పుడు నాకు ఆ విజువల్స్ అవసరమా? బాగా సెటిల్ అయ్యాక పిల్లలు అన్నాడు, ల్యాండ్స్ అని తన పేరు మీద పెట్టుకున్నాడు. నువ్వు చేస్తే ఇన్సూరెన్స్ తనకే వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకున్నాడు. ఆఫీస్లో ఏమో ఇంట్లో ఉన్నానన్నాడు, ఇంట్లో ఏమో ఆఫీస్ అన్నాడు. 5 సెకండ్లో 5 లక్షలు ఖర్చు పెట్టేశాడు. ఇవన్నీ క్యాల్కులేషన్స్ చేస్తుంటే ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడైతే సెలబ్రేషన్స్ ఇంకెక్కడో జరుగుతున్నాయి. Follow me. I'll prove it.
7:12 కెప్టెన్ ఎవిడెన్సుల కోసం ఇల్లంతా జల్లెడ పట్టి వెతుకుతున్న సమయం. ఏం చూస్తున్నారు? అటేం చూస్తా విట్రా. ఆ కెమెరా ఏంటి? ఇక్కడ కెమెరా ఉందా? అంటే ఇంటికి సెక్యూరిటీగా ఉంటుందని చెప్పి ఇది పెట్టించాము. ఎవిడెన్స్ నంబర్ 4. సీసీటీవీ కెమెరా ఎవిడెన్స్ ఏంటి? నీకు అఫేర్ ఉందేమో అని అతనికి డౌట్, అందుకే ఇది పెట్టించాడు. సెక్షన్ నంబర్ 143 ప్రకారం కోర్టులో ఇది సబ్మిట్ చేసి అతను గెలవచ్చు. వాట్ ఏ ఐడియా మేడం జీ. ఇది మా బెడ్రూమ్. జరుగు జరుగు. How to kill your partner. Evidence number 6. What's this? Section 210. అంటే 420లో సగం. అమ్మా, అయితే మరి అవి అదే 5. టాప్ సీక్రెట్. అంటే మర్చిపోయాను, మళ్ళీ చెప్తాను. ఆయనకి బుక్స్ చదవడం అలవాటు, దాంట్లో ఏముంది? ఎలాంటి బుక్ చదువుతున్నాడనేది ఇంపార్టెంట్. ఈ బుక్ చదివి నిన్ను ఎలా చంపాలో చూస్తున్నాడు. అవునా? ఎస్. అమ్మా, విత్ నో నాలెడ్జ్ బిహైండ్ మోస్ట్ హ్యాపెనింగ్ అమ్మా. అంటే మీకే తెలియకుండా మీ జీవితంలో చాలా జరుగుతుందమ్మా. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. నీ ఎక్స్ హస్బెండ్ దీని తర్వాత ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఎక్స్ హస్బెండా? ఇంకా ఉంది, చెప్తాను రండి. అందరిళ్లలో కరెంట్ ఉంటుంది, కానీ నీ ఇంట్లో ఉండదు. చీరలుంటాయి, మూరలుండవు, కొప్పులుంటాయి, మల్లెలుండవు, అగిపెట్టి ఉంటుంది, పుల్లలుండవు. ఇలా లైఫ్ అంతా బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బతకాల్సి ఉంటుంది. అవును, ఇవన్నీ నాకు కూడా ఇలాగే అయ్యాయి. ఊరుకోండమ్మా, మీరు చెప్పిందల్లా మ్యూజిక్ లేకుండా వింటే మామూలుగానే ఉంది కదమ్మా. చీరలుంటాయి, మూరలుండవు, గొప్పులుంటాయి, మల్లెలుండవు, అగ్గిపెట్టి ఉంటుంది, పొల్లలుండవు. ఇలా లైఫ్ అంతా బిక్కుమంటూ భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఇంతేగా, అంత నార్మల్ గానే ఉంది కదా. లేదు, వైజ్ ఉమెన్ కెన్ సెన్స్ థింగ్స్ కరెక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. నువ్వు వైజ్ ఉమెన్ కాబట్టి నిన్నెవరూ ఏమి చేయలేకపోయారు, కానీ తను నువ్వు అస్సలు తట్టుకోలేవు. ఇప్పుడు నేను చెప్పాలనుకునేదల్లా చెప్పేశాను. డిసిషన్ మీది. హే, 1 సెకండ్. ఇదేమన్నా అన్నే గేమా? 1 సెకండ్ అంటున్నారు అంటే ఒక గేమ్ ఆడి ఆ డిసిజన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇట్స్ హ్యూమన్ సైకాలజీయా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి మనం బ్యాడ్ గా అవ్వాలనుకోం. అందుకే ఈ గేమ్ ద్వారా డిసైడ్ చేద్దాం. యా, లూడో ఆడదామా? పబ్జి ఆడదామా? నో, పోకర్. పేక్ ఆడదాం. ఏంటే నా జీవితంతో పేకాడుతున్నారా? ఆవిడ అడగటం మీరు ఆప్షన్స్ ఇవ్వడం. దిస్ గేమ్ ఇస్ కాల్డ్ పోలింగ్ బూత్. లెట్స్ గో. ఈ పేపర్స్ తీసుకోండి. డివోర్సా, మర్డరా, మీరే డిసైడ్ చేయండి. వండర్ఫుల్. ఆపండి. దేవుడి ముందు పెట్టండి, ఆయనకు కూడా క్లారిటీ ఉంటుంది. నీ మొగుడిని చంపడానికి నా క్లారిటీ ఎందుకే? Once a wise woman said, kill him. చెప్పే కదా నువ్వు ఇవన్నీ తట్టుకోలేవని. Duck the shit, kill him.
నువ్వు కూడా చంపేయమంటున్నావా? అంటే నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కదక్క. నువ్వే నాకు ఇంపార్టెంట్. చూసావా, నేను ఇచ్చిన ఆప్షన్స్ లేదే. అసలు ఏంటి కళాఖండం? బొమ్మ వేసింది. మేడం, నేను మీ అంత రాయగలిగితే ఇక్కడ ఎందుకుంటాను? అమెరికాలో పని మనిషిని అయ్యేదాను కదా. హిట్ ఈస్ నాట్ వెజిటబుల్ కట్టింగ్, అయ్యగారి పీక కట్టింగ్. అంటే కేక్ కట్ చేసినట్టు చేయమంటున్నావు అంతేనా? So, the majority wins. It's final. It's a murder. మీరు ఎన్ని చెప్పినా ఒక మనిషి ప్రాణం తీయడం మాత్రం చాలా తప్పు. వీళ్ళందరికి ఇచ్చిన డెమో నీకు అర్థమైనట్లేదు సరిగ్గా. నీకు 1-on-1 చెప్తాను. పద. విడాకులు తీసుకుంటే విడిగా ఉండగలవు, హ్యాపీగా కాదు. వారం బానే ఉంటుంది, దాని తర్వాత నీ మాజీ మొగుడు, ఈ క్రేజీ సమాజం తప్పు నీదే అని కన్విన్స్ చేస్తారు. ముందు బాధగా ఉంటుంది, తర్వాత భయం వేస్తుంది. ఇంట్లో ఉంటే వాడేం చేస్తాడో అని భయం, బయటికి వెళ్తే ఎవరేం చెప్తారా అని భయం. భయాన్ని, భర్తని ఎక్కువసేపు భరించలేం. నువ్వు మెల్లిగా డిప్రెషన్లోకి వెళ్తావు. నీ చావు వాడికి ఆనందం, నీ ఓటమి వాడి గెలుపు, నీ బాధ వాడి బలం. ఒకవేళ 2 పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావేమో. నీ మొదటి మొగుడు అంత టైం ఇవ్వడు. నీకు తెలియకుండానే నీ కొత్త మొగుడు దగ్గరకు వస్తాడు, నీ క్యారెక్టర్ని కిల్ చేస్తాడు. పాత మొగుడు పగ, కొత్త మొగుడు కోపం, ఈ 2 కలిసి నిన్ను చంపేస్తాయి. ఇది తెలిసి మీ నాన్న కేసు వేస్తాడు. ఆడుగానే నా అలాంటి ఫేమస్ లాయర్ని పెట్టుకున్నాడు అనుకో, అలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు. అక్కడితో అయిపోలేదు. సమాజం మీ నాన్నని ఉరేసుకునేలా చేస్తుంది. మీ నాన్న చావు మీ అమ్మను నూతిలో దూకేలా చేస్తుంది. అదే నూతి గీతి లేకపోతే ఏ పురుగుల మంతోట పని కాని చేస్తుంది అనుకో. ఈ బ్యాక్ టు బ్యాక్ హ్యాపీ న్యూస్తో మీ ఆయన మీ చెల్లి దగ్గరకు వస్తాడు. అప్పుడు వాడి క్రూ క్రా కుకా, అదే అర్థమైంది కదా. నీకు ఇంతమంది సపోర్ట్గా ఉన్నాము, కానీ ఆ చిన్న పిచ్చుక, చిన్ని పిచ్చుకలా ఉన్న చిన్ని పాప ఎవరున్నారు, ఎవరు ఉంటారు? పిచ్చుకుని అప్పుల పంచాలో నెట్టి చంపేద్దాం. లెట్స్ మర్డర్. ఇప్పుడే చంపేద్దాం. కమాన్, దాట్స్ మై గర్ల్. రిలాక్స్, మిగతాదంతా నేను చూసుకుంటాను. కంగారు పడుకో. యు ఓకే? ఎస్ అండ్ ఎస్. మీరు మామూలు కాదమ్మా. మీ మాట వింటే పాకిస్తాన్ లో లేనా పడి పూజలు చేయాల్సిందే. మరి నేనెవర్ని? లాయర్. అంతకంటే ముందు అసిస్టెంట్ లాయర్. అంతకంటే ముందు లా స్టూడెంట్. వీటన్నిటికంటే ముందు స్కూల్ స్టూడెంట్. అన్నిటికంటే ముందు నేను ఒక ఆడదాన్ని. అందుకే సాటి నువ్వు రమ్మా. అందుకే సాటి ఆడదాని కష్టాన్ని అర్థం చేసుకోగలిగాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. మర్డర్ ప్లాన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. అమ్మో, ఇక్కడి నుంచి అర్జెంట్ గా ఎస్కేప్ అయిపోవాలి. ఎక్కడికి వెళ్ళేది? పొయ్యి మీద పాలు పెట్టాను కదా, అంకుల్ కాఫీ ఇచ్చేసి వద్దామని. ఇంట్లో నుండి ఎవరైనా కదిలితే ఫస్ట్ మర్డర్ వాళ్ళదే. నాన్సెన్స్. వెళ్తారా అమ్మా? పాలు కోసం మర్డర్ అయిపోలేనే. చెప్పండి అమ్మా, చెప్పండి. సో ప్లాన్ ఏంటి? ఈసారి నన్ను లాక్కండి ప్లీజ్. మర్డర్ ఎలా ప్లాన్ చెయ్యాలో చూద్దాం, కానీ ఈ ఆపరేషన్కి మంచి పేరు పెట్టాలి. ఈవిడ నిజంగానే లాయర్ అంటావా? డౌట్ వచ్చింది. మరి డాక్టర్ లాగా ఆపరేషన్ అంటదేంటి? మనం చేసే పనిని ఆపరేషన్ అంటారులే. చెప్పు కాంతు, నేనెంత సీరియస్ సిచ్యుయేషన్లో ఉన్నానో తెలుసా? నువ్వు వెళ్ళిపో. నేను కాల్ చేసేంత వరకు నువ్వు కాల్ చేయకు. ఓకే, బాయ్. వచ్చింది ఐడియా. ఆపరేషన్ విఘ్నేష్. వీళ్ళని తగలయ్యా లాగేశారు. అబ్బా,
విఘ్నేష్ అంటే వినాయకుడే కదమ్మా. తప్పకుండా మన ఆపరేషన్ సక్సెస్ అయిపోద్ది. ప్రతి అడ్డమైన పనికి నేనే దొరికానా? దేవుడి పేరేంటి? ఇది వాళ్ళ ఆయన పేరు కదా. అమ్మయ్యా, అయితే ఓకే. విఘ్నేష యూజువల్ గా క్లయింట్ పేరే పెడతాం. మా ఆయన పేరు అరవింద్. అదే అరవింద్ విఘ్నేష్. జస్ట్ అరవింద్. అదేం స్వప్న, మీ ఆయన పేరు విఘ్నేషే కదా. నా పేరు నిర్మా. నిర్మాణ. దీనికి డివోర్సే సొల్యూషన్. మర్డర్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. నీకు అఫైర్ ఉందేమో అని అతనికి డౌట్. ఈ బుక్ చదివి నిన్ను ఎలా చంపాలో చూస్తున్నాడు. ఐ మీన్ ఇది హ్యాపీ హోమ్స్ విల్లా 103గా. 203. 203నా? ఓ షీట్. డ్యామేజ్ కంట్రోల్. ఇప్పుడు ఓకే. నేను చెప్తుంది అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ ఏమీ జరగలేదు. ఆల్ రైట్. నిజంగానే ఇక్కడేం జరగలేదు కదమ్మా. అంటే అదే, ఇక్కడ ఈ డిస్కషన్ కూడా జరగలేదని. ఓకే బాయ్. అరే అదేంటండి, ఇంత దూరం వచ్చాక మధ్యలో వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు? అంటే వాట్ కెన్ ఐ డూ అమ్మా? రాంగ్ అడ్రస్, రాంగ్ క్లయింట్. నేను అక్కడికి వెళ్ళాలి. మీకెంత పేమెంట్ కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఓకే, బట్ ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ని తేల్చండి మీరు. ఏ నిర్మా, సే హర్ టు కంటిన్యూ. ఒప్పుకుంది. ఒప్పుకుందమ్మా. ఓకే, నౌ టెల్ అమ్మా, ప్లాన్ ఏంటి? ఒక్క ఫోన్ కాల్ చేసుకొస్తాను. జస్ట్ బి రైట్ బ్యాక్. హలో స్వప్న, నేను స్లైట్గా డిలే అవుతున్నాను. నీలాంటి కేసు ఇంకొకటి డీల్ చేస్తున్నాను. ఇలా అయిపోతే అలా వచ్చేస్తాను. అంతవరకు నువ్వు రిలాక్స్డ్గా ఉండు. జస్ట్ మెంటలీ ప్రిపేర్ వెల్. ఆల్రైట్, బాయ్. సార్, నువ్వెందుకు వణుకుతున్నావు? ఆపరేషన్ విఘ్నేష్ నేనే సార్. స్వప్న మా ఆవిడ సార్. 103 విల్లా నాదే సార్. అమ్మో, మామూలు అదృష్టవంతుడు కాదయ్యా నువ్వు. చాలా నేరో ఎస్కేప్ నీది. మామూలు ఎస్కేప్ కాదు సార్, ఆవిడెల్లా ఆయన సార్. అలాంటి ఆయన తనకి కాపురాలు కూల్చడం అలవాటు, నాకు మగాళ్ళని కాపాడడం అలవాటు. దేవుడు సార్. పిసుక్కు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. ఇంతకీ మనం ఎక్కడున్నాం? మేమంతా ఇక్కడే ఉన్నాం అమ్మా. మీరు మాత్రమే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొస్తున్నారు. నీవే కేసులా అమ్మా? అంటే రోజుకి 4-5 కేసెస్ డీల్ చేస్తూ ఉంటాను. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అరవింద్ మర్డర్ ప్లాన్ మీరు చెప్పండి. అదేంటి ప్లాన్ మీరు చెప్పరా? నో 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 నో, ప్లాన్ మీరు చేస్తారు. అది కేసు అవ్వకుండా చూడడం నా పని. వై థింక్ మోర్? టీవీలో ఎప్పుడు లైవ్ లో ఇలాంటివే చూపిస్తూ ఉంటారు కదా. జస్ట్ టీవీ ఆన్ చేసామనుకో, ప్లాన్ అదంతటదే వచ్చేస్తుంది. ఎందుకు పుడతారో తెలీదు. బేసిక్ సెన్స్ ఉండదు వీళ్ళకి. ఇదంతా కాదు, లెట్స్ బిలీవ్ ఇన్ టెక్నాలజీ. హే సిరి, హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హౌ టు కిల్ బావా? ఏమా ఏంటమ్మా? Did not get the word Bava. హౌ టు కిల్ బ్రదర్ ఇన్ లా? First you should have a sister, then she should be married. After that you can kill him in 10 million options available. చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బెటర్ ఒక కిల్లర్ ని హైర్ చేసుకుందాం. అరవింద్ వచ్చేటప్పుడు తన కార్ ని గుద్దేస్తాడు. దెబ్బకి డెడ్ బాడీ ఇంటికి వస్తుంది. మూడ్ ఖరాబ్ అయిపోయింది. దాని రిఫ్లెక్షన్ నా ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఓల్డ్ సిటీకి వెళ్దాం. అక్కడ ఒక గన్ తీసుకుందాం. అరవింద్ రాగానే షూట్ చేసేద్దాం. పెద్ద దిక్కు ఆంటీ, ఏం మాట్లాడరు? నేనా? అమ్మమ్మ. ఏమైంది ఆంటీ? ఆంటీ, ఏం కంగారు పడకండి, మీ పని ఇంకా ఈజీ అయిపోయింది.
ఒక కత్తి తీసుకొచ్చి అరవింద్ని పొడి చేసి ఆ కత్తి ఆంటీ చేతిలో పెట్టేయండి. ఆవిడ నిద్రలేసే లోపు జైల్లో ఉంటారు. ఇట్స్ ఓకే అరే షుగర్ అన్నాను కదా, కొంచెం కళ్ళు తిరిగి పడిపోయాను. ఇప్పుడు నేను ప్లాన్ చెప్పాలి కదా. నేను వెళ్ళి తలుపు తీస్తాను. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నానని చెప్పి కళ్ళలో కారం కొట్టేస్తాను. అరవింద్ అల్లాడిపోతాడు, ఊపిరాడదు, కళ్ళు మంట, నీళ్లు నీళ్లు అని అరుస్తాడు. ఈ లోపల నిర్మా వచ్చి నీల్ ట్యాప్ దగ్గర తీసుకెళ్తున్నానని తనని బాల్కనీలోకి తీసుకెళ్తుంది. ఒక అడుగు ముందుకేస్తాడు, కింద పడిపోతాడు, చచ్చిపోతాడు. సుష్మా, అది నా పేరే, ఎందుకు చెప్తున్నారు? అరవింద్ బాడీ పోస్ట్ మార్టం చేసి కళ్ళల్లో కారం ఎవరు కొట్టారని అడిగితే సుష్మా అనే పేరు బయటకు వస్తే నిన్ను బొక్కలో వేస్తారు. మొత్తానికి మేడం గారు కూడా జైలుకి వెళ్ళిపోతున్నారు. ఇంక మనకు న్యూస్ ఏముంటుంది? మనం కూడా సామాన్లు సర్దుకుంటే బెటర్. మంచిదే కదా మేడం, అప్పుడు మనందరం సేఫ్. ఆంటీ బుక్ మంచిదంటే మంచిది. అమ్మా, నాకు బీపీ పెరిగిపోతుంది, షుగర్ డౌన్లోడ్ అయిపోతుంది, అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళి మందులు వేసుకోవాలి. ఆంటీ మీరు పోకుండా మేము చూసుకుంటాంలే. నువ్వు ఒకదాన్ని తగలడ్డావు నాకు. బాగైందా? ఓ స్వప్న కాల్, 1 సెకండ్. హలో, హాయ్ స్వప్న. మేడం ప్లాన్ భలే ఉంది మేడం, మీరు ఫాలో అయిపోతుంది. బాగుంటుంది. ఒక పని చేద్దాం, అరవింద్కి హేమకి అఫైర్ పెడదాం. చిచి వాట్ ద బింబాల్ నాకొద్దా. చిచి అంటే బానే ఉంటాడుగా. బాగుంటే మీకు ఓకేనా? అయినా సరే నాకు వద్దమ్మా, నా టేస్టింగ్ వేరు. అరవింద్ వచ్చే టైంకి నువ్వు మూల ఏడుస్తూ కూర్చుంటావు. అది చూసి అరవింద్ ఏమైంది అని అడుగుతాడు. మన ఎఫ్ఐఆర్ విషయం అమ్మగారికి తెలిసిపోయింది సార్ అని అంటావు. అది విన్న అరవింద్కి కోపం వచ్చి మా ఆయన చెప్పు తీసుకుని కొడతాడు. కావాలంటే మీరు పెట్టుకోండి అఫేర్. నేనెందుకు పెట్టుకుంటాను ఎఫ్ఐఆర్? తను నా ఫ్రెండ్, ఓకే? ఇలాంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవాలంటే అతనికి మినిమం 100 కోట్లు ఉండాలి. అండర్స్టాండ్? ఇలాంటి ఎఫ్ఐఆర్స్ మీ రేంజ్ వాళ్ళకి కరెక్ట్. వాట్ ఇన్సల్ట్. ఆపండి, ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పండి, లేదంటే దొబ్బేయండి. ఓకే, ఐడియా ఐ హ్యావ్. మ్యాడ్ మష్రూమ్ మసాలా లేసి కూర వండామనుకో, తిన్న వెంటనే అబ్బా రెడీ. టేస్ట్ చేస్తారా? నీ మొహంలా ఉంది నీ ప్లాన్. మీ దగ్గర ఏదో బెటర్ ప్లాన్ ఉన్నట్టు. ఏంటే నువ్వు ప్రతిదానికి నా మీద వేసుకుంటావు? అరవింద్ మళ్ళీ ఏదో షాపింగ్ చేశాడు. ఇలాంటి మగాళ్ళు అసలు. ఆపండి, అతను తాగుతాడా? ఎంత ఇస్తాడు? 1 2 3. అంతేనా? ఇవన్నీ మనకి స్టార్టర్లు కదా, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చంపేయాలి. మనం ఒక బియర్ బాటిల్ ఎడ్జ్ ని పగలగొట్టి వేరే బియర్ లో కలిపేద్దాం. మూతని మళ్ళీ అలాగే పెడదాం. అది తాగినప్పుడు గొంతులో గాజిరుక్కొని చచ్చిపోతాడు. ఇవన్నీ మనకి ఎన్నిసార్లు అవ్వలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ కామనే. అది సర్లేగానమ్మా, నువ్వే బ్రాండ్ వాడతావు? స్కాచ్ ఆంటీ. ఎందుకమ్మా, బ్రాందీ అయితే చీప్ గా అయిపోద్దిగా. మీకెలా తెలుసు? జనరల్ నాలెడ్జే. నేను ఎన్ని వాట్సాప్ గ్రూప్లకి అడ్మినో తెలుసా నీకు? అడ్మిన్ అయి చేసేదే ఉంది, వేరే వాళ్ళ కొంపలు పుల్లలు ఎట్టడమేగా. ఆహా, అసలు మీ మొక్కలన్నీ మర్డర్ చేసే మొక్కలేనా? అంటే నేను చీమల్ని దోమల్ని తప్ప నేను ఎవరిని చంపలేదమ్మా. అమ్మో నా దేవుడు, నేను చంపుకుంటానా? సో ఏం డిసైడ్ చేశారు? మేడం మీరే చెప్పండి, మా ఇద్దరిలో ఎవరిది బెటర్ ప్లానో? యూ టెల్ లాయర్ లార్డ్ వాట్ యు లైక్. అసలు మర్డర్ అంటే డైరెక్ట్ మర్డర్ చేయకూడదు. మరి మర్డర్ లానే ఉండాలి, కానీ మర్డర్ అవ్వకూడదు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నమాట. మా రోజుల్లోనే కాదమ్మా, ఈ రోజుల్లో కూడా ఎవరు ఇలాంటి మర్డర్ చూసుండరు. ఆహా, దాన్ని SD అంటారు, అంటే సెల్ఫ్ డిఫెన్స్. అంటే The right of self-defense is the right for people to use the purpose. Use deadly force.
అర్థం కాలేదు కదా? భర్త హింసిస్తుంటే ఏమీ చేయలేని అనివార్య పరిస్థితుల్లో తనని తాను రక్షించుకోవడానికి చేసే ప్రతిచర్య. ఆత్మరక్షణ కోసం చంపేశాం అంతే. సో అరవింద్ రాగానే సరోజ ఎవరని అడుగు. సరోజ ఎవరు? ఆ మిడిలో వేసుకున్న పిల్లలో ఒక తై ఉంటుంది. ఓహో, అలా అయితే ఓకే. క్లియర్ గా చెప్తాను. లెట్స్ గో. నువ్వెందుకు తలుపు తెరిచావు? అంటే సరోజ గారితో అఫైర్ అని అమ్మగారు హార్ట్ బ్రేకింగ్ కదమ్మా, అందుకే నేను ఓపెనింగ్ అమ్మా. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే ఏదో ఒక కేసులో పెట్టి బొక్కలో వేయిస్తా. వేయి తలుపు. ఓకే ఓకే అమ్మా. Idiot. కోపడకండి. మీరు తెరిచారే? సాక్ష్యం చెప్పడానికి వచ్చానమ్మా. మర్డర్ అవ్వక ముందే సాక్ష్యం ఏంటండి? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. మా ఇంటికి వెళ్ళి ఒక బీర్ తాగొచ్చేస్తాను. మర్డర్ అవ్వక ముందే తాగితే కుదరదు. కాన్షియస్ గా ఉండాలి, లేకపోతే దొరికిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఫస్ట్ లోపలికి వెళ్దాం పదండి. పద. నువ్వు వెళ్ళు. అమ్మో, నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నువ్వెళ్ళు అరవింద్ గా, మీరు వెళ్ళండి, తలుపు తీయండి, వెళ్ళండి. నువ్వేంటే షార్ట్ గ్యాప్ లో టీషర్ట్ మార్చావు? నాకు ఏది ఎక్కువసేపు ఉంచుకోబుద్ధి కాదా ఆంటీ? అది బాయ్ ఫ్రెండ్ అయినా బట్టలైనా. ఆర్డర్ ఆర్డర్. మీ పర్సనల్ సోదా ఆపి ఫస్ట్ పని చూడండి. ఏమండి, సరోజ ఎవరు? ఏయ్, వాట్ ద హెల్, వై ఇన్ ఆన్సర్? టెల్ మీ. సీరియస్ మ్యాటర్. నవ్వద్దన్నానా? ఏంటే ఆ బట్లర్ ఇంగ్లీషు నువ్వుని? అమ్మా, క్యారెక్టర్ లో ఉండాలి కదా, అందుకే వంకాయ ప్రవేశం చేశా. అది వంకాయ ప్రవేశం కాదు, పరకాయ ప్రవేశం. అదేలేమ్మా, ఆ ప్రవేశం ఏదో మీరు కానివ్వండి. ఎందుకంటే నాకు అంత అన్యాయం చేశారు. ఆ మినీస్ కట్టుతారు, ఆ మిడీస్ కట్టుతారు. మీకేం పనండి? నా గొంతు కోసారు. నాకేం తక్కువని దాంతో తిరుగుతున్నారు. మీకెంత ధైర్యం ఉంటే నా మీద చేసుకుంటావా? నన్నే కొడతావా? వదిలే. అబ్బబ్బబ్బబ్బా, నన్ను మామూలుగా ఇరిటేట్ చేయట్లేదు మీరందరూ. హేమ, రేఖ, జయ మరియు సుష్మా, నిర్మా కోసం మనం వేసిన ప్లాన్ క్లియరా? ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే? నేనెవర్ని? ఆడదానివి. అంతకంటే ముందు స్త్రీ శక్తి. ఆపని డమ్మడక్కు. లాయర్ పుష్ప. అమ్మా, ఆర్ షుడ్ బి రోలింగ్. ఈ లాయర్ పుష్ప ప్లాన్ వేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. సర్లే, మీ నమ్మకాలు మీవి, మా అనుమానాలు మావి. ఒకవేళ ఫెయిల్ అయితే? అవ్వదు. అరవింద్ ఇంటికి వస్తాడు, నిర్మని కొడతాడు, నిర్మ అరవింద్ని తోస్తుంది, అరవింద్ వెళ్ళి ఆ పగిలిపోయిన గ్లాస్ మీద పడతాడు, చేస్తాడు. సమయం రాత్రి 9:12 నిర్మా భర్త ఇంటికొచ్చాడు. సార్ వచ్చారు. హాయ్ బేబ్. సరోజ ఎవరు? ఏసీ ఎందుకు ఆన్ చేసావు? అంటే ఆమె గురించి అడగంగానే చెమటలు పడుతున్నాయా? ఏంట్రా దేని గురించి మాట్లాడుతున్నావు?
శ్వేత ఎవరు అని అడుగుతున్నా. శ్వేతానా? హ, ఇందాక వేరే పేరు చెప్పా. పట్టేస్తాడా? అంటే నీకు తెలిసి కూడా అడుగుతున్నావా? మాట మారుస్తున్నావా? నేను ఇక్కడ మాట మార్చానరా, నువ్వే పేర్లు మారుస్తున్నావు. అరవింద్, ఏమైందిరా? సరే ఇప్పుడు చెప్పు, సరోజ ఎవరు? సరోజ నా పాత ఆఫీస్ కొలీగ్, మన మ్యారేజ్ కూడా వచ్చింది కదా. ఆ, వచ్చింది. ఆమె గురించి అడిగితే నన్ను కొడతావా? సరోజ గురించి అడిగితే నిన్నెందుకు కొడతాను? ఆ, అవును కదా, నన్నెందుకు కొడతావు? అరవింద్, ఫు. ఏమైంది నీకు? తనకు అబార్షన్ చేయించావా నువ్వు? నేను సరోజకి అబార్షన్ ఎందుకు చేయిస్తాను? తనకు 2 సార్లు మిస్క్యారేజ్ అయింది, 3సారి మొన్న కన్సీవ్ అయింది, అంతే. ఆగు. ఇప్పుడు కాదు, ఆగండి ప్లీజ్. ఓకే, రేపు మార్నింగ్ కల్లా పంపించేస్తాను. ఓకే ఓకే బాస్. ఓకే ఓకే. అరవింద్, నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను కదా, వినాలి కదా. చెప్పేది వినవెందుకు? ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైందిరా? ఏంటి వచ్చినప్పటి నుంచి ఇంత క్రాంకీగా ఉన్నావు? వాట్స్ రాంగ్ విత్ యూ? Hey! Hey! Ah! Ah! హలో, ఏమండి? వచ్చేస్తున్నానండి. ఇదిగో కరివేపాకు వేసి తాలింపు వేస్తే అయిపోతుంది కూర. కుక్కర్ కూడా పెట్టేసా. చంపేసాయి. దాని తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా. ఫైర్ కాదమ్మా, పెద్ద ఫ్లవరు.
వీళ్ళేంటి ఇక్కడ? అదే సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసాం బాబు. పార్టీయా? పార్టీ ఏంటి? ఈ గిఫ్ట్ ఏంటమ్మా? అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ బేబీ. అడ్వాన్స్ అడ్వాన్సా? 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 అవును, మన యానివర్సరీ 13th నైట్ 2:30 AM కదా. అంటే 14th రేపేగా మన యానివర్సరీ. కానీ పెళ్లి కార్డులో 13 midnight అని వేశారు కదా. అంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతారని పెళ్ళిళ్ళలో మిడ్ నైట్ 13th నైట్ అని పెట్టాము. కానీ ఎర్లీ మార్నింగ్ 2:30 అంటే 14th కదరా. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యావా? వీళ్ళే నన్ను కన్ఫ్యూజ్ చేశారు. అదేంటి వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడం ఏంటి? అయ్యగారి పీక కట్టింగ్ మ్యాడ్ మష్రూమ్ తిన్న వెంటనే మ్యాడ్. రావే నువ్వు ఫస్ట్ రా. అమ్మగారు ఏంటి? పనుంది బయలుదేరుతా. ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టావనుకో పని అని చెప్పి పుల్లలు పెట్టడానికి వచ్చావా? వెళ్ళి నువ్వు అసలు. మగాళ్ళలో మంచోళ్ళు ఉండరు, మంచి నటులే ఉంటారు. ఏంటి మీకు పంచదార కావాలా? పంచదార లేదు ఏం లేదు. ఇంకా ఏంటి చూస్తున్నారు? ఇక్కడ ఏం మటర్లేం ఎప్పుడు చూసినా పక్కింటి వాళ్ళు పంచదారలే కావాలి మీకు ఫస్ట్. అసలు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? డివోర్స్ ఇచ్చేయచ్చుగా. ప్రతిదానికి నీదే తప్పంటాడా? నువ్వు ఎంత త్వరగా డివోర్స్ తీసుకుంటే అంత మంచిది. నువ్వేంటి పబ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అసలు? ఇంకొకసారి బాయ్ ఫ్రెండ్స్ తాగుతా అన్నావనుకో కాళ్ళు ఎరుగుతాయి. మర్చిపోయింది డేట్ ని కాదు, నిన్ను. నైట్ రొమాన్స్ మర్చిపోయాడా? అసలు నువ్వెందుకు అడ్జస్ట్ అవ్వాలి? అసలు నువ్వు వైజ్ ఉమెన్ కాదే, డమ్ ఉమెన్, మ్యాడ్ ఉమెన్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగలేదు. గ్రేట్ సార్, మనోడు చాలా మంచి భర్తలు అన్నాడు. బొంగేం కాదు. హరి ఓం. వాడు నా శిష్యుడే. వాళ్ళ ఆవిడ వాడి కొలిక్కి ఫోన్ చేసిందని తెలిసిందే. కంగారు పడిపోయి నాతో చెప్పాడు. నేనిచ్చిన సలహా మేరకు ఏదో మేనేజ్ చేశాడు. అప్పటికే 2 లక్షలు పెట్టి కొన్న డైమండ్ రింగ్ మోజులో పడి ముందు ఖర్చు పెట్టిన 5 లక్షల విషయంలో అప్పటి వరకు లేచున్న మహిళా లోకం కాస్త నిద్రపోయింది. మీరు మామూలు కాదు సార్. అందుకే అనేది టెక్నిక్ ఉంటే ఒకటేంటి 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వే. దీర్ఘ సుమంగళి బావా.